ఆదికాండము అధ్యాయం 18. ఆదికాండం 18 అధ్యాయం 1వ వచనం కాని చదువుదాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాం ఎండవేళ గుడారము ద్వారం మందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతన్ని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలు ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితలేను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాం గుడారములో ఉన్న చార యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ప్రైజ్ లా. దేవుడి మాటలను కూడా దీవించుగాక. కూర్చుందాం. ప్రైజ్ లా. కృప కలుగునుగాక. ప్రైజ్ లా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం 2వ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? గుర్తుందా మీకు? మనం 2వ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 2వ రాకడ గురించిన కొన్ని సూచనలు, గుర్తులు ఇవన్నీ మనము నేర్చుకుంటున్నాం. మీరు 2వ రాకడ విషయాలు అర్థం కావాలంటే మొట్టమొదటిసారిగా మీరు 2వ రాకడను గురించిన ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏం దీపక్? ఏం కలిగి ఉండాలి? ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే మీ మట్టుకు మీకు ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఇంటి దగ్గర 2వ రాకడ గురించిన ఒక ప్రిపరేషన్ మీరు కలిగి ఉండాలి. అంటే 2వ రాకడ అంటే ఏంటి అనేది మీరు గ్రంథాలు చదవాలి. ఆ గ్రంథంలో మీ మట్టుకు మీరు తెలుసుకోవటానికి రెడీగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు గ్రంథము ఇక్కడ ఒక్కసారి అంటే ఇక్కడ చెప్పటం ద్వారా మీరు కొంత తెలుసుకుంటారు. కానీ అంతా తెలుసుకోవాలంటే మీరు గ్రంథాలు ఇంటి దగ్గర చదవాలి. గ్రంథాలు చదవాలి, గ్రంథాలు ధ్యానించాలి. ఏం చేయాలి? గ్రంథాలను ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఇప్పుడు మనము ఏదైనా ఒక అడవిలోకి వెళ్తున్నాం అనుకో, అడవిలోకి వెళ్ళే ముందుగా ఏం చేయాలంటే ఆ అడవిలోకి వెళ్ళే ముందు హెచ్చరిక బోర్డు ఉండేది. అక్కడ ముందు ఆ యొక్క అడవి యొక్క ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక హెచ్చరిక బోర్డులు పెడతారు. వాటిని చదువుకొని లోపలికి వెళ్ళాలి. అర్థమైంది మీకు? హెచ్చరిక బోర్డులు అక్కడ పెడతారు ముందుగా. అవి చదవాలి ముందు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ఉంటే ఏవి మిమ్మల్ని అటాక్ చేస్తే ప్రమాద స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని వారు హెచ్చరిక బోర్డులు పెడతారు. అవి చదువుకున్న తర్వాతనే అడవి చూడటానికి వెళ్ళాలి. అవి చదువుకోకుండా వెళ్తే ప్రమాదం ఎక్కడ జరిగిద్దో మనకు తెలియదు. కదా ఒక మెలకువగా ఉండటానికి హెచ్చరిక బోర్డులు చదువుకోవాలి. అట్లాగనే కృప కలుగునుగాక. 2వ రాకడకు సిద్ధపడుతున్నాం మనం, ఎత్తబాటుకు సిద్ధపడుతున్నాం మనం, ప్రభువును కలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నాం మనం. ప్రైజ్ లా. మరణము లేని రాజ్యములోనికి వెళ్ళాలన్న ఆశతో ఉన్న మనం. ఈ బాడీతో జీవితం వేరు, అసలు మరణము లేని జీవితం వేరు. పూర్తిగా వ్యతిరేకం, పూర్తిగా డిఫరెంట్. అది ఈ మట్టి శరీరంతో ఉండటం వేరు, మహిమ శరీరంతో ఉండటం వేరు. ఇప్పుడే మనుషులను చూస్తున్నాం, దేవుడు పిల్లలను చూస్తే లోకం అది. ప్రైజ్లా. ఈ లోకానికి ఆ లోకానికి పూర్తి డిఫరెంట్ ఉంది, పూర్తి వ్యత్యాసం ఉంది. కాబట్టి అది మనకి అనుకుంటున్నా కానీ వెళ్ళటలా.
పెద్ద గాలి వచ్చేటప్పుడు ఎంత ముందుకు నడుద్దామన్నా నడవలేము. ఎందుకని? గాలి నెట్టేస్తుంది. దేవుణ్ణి చూడాలన్నా అట్టుడితో పోరాటం, వాక్యమును చూడాలన్నా పోరాటం అలా ఉండిద్ది, రెండవ రాకడికి వెళ్ళాలన్నా పోరాటం అలా ఉండిద్ది, లేఖనాలను చూడాలన్నా పోరాటం అలా ఉండిద్ది. నువ్వు అనుకున్నట్టుగా చిన్న పోరాటం కాదు అసలు. అసలు కలలో కూడా మీరు అనుకోవద్దు, చిన్న పోరాటం కానే కాదు. ఏదో చర్చికి వస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను కాదు, కాదు. నేను నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తాను కాదు. నేను బాప్తిసం తీసుకున్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్తాను కాదు. ఎట్టి పరిస్థితులలో ఇవన్నీ క్రమమే, ఇవి అవసరమే. కానీ నువ్వు అక్కడ ఆగితే పోదు, అవదు. అది కాదు అసలు విధానం. ప్రైజ్లా పోరాటం అన్నాడు. పోరాటం లవోదిక సంఘ కాలంతో ఆయన చెప్పిన ఆఖరి మాట ఏంటి? లవోదిక సంఘాలు మన కాలంతో ఆయన ఏ మాటతో ఆ లవోదిక సంఘాలను ముగించాడు? ఏ మాటతో ముగించాడు? జయించువారిని నాతో కూడా నా సింహాసనమందు జయించువారిని అని పోరాటము ఉన్నది అని చెప్పి ముగించాడు. ఇప్పుడు పోరాడాలి. దేని కొరకు? వాక్యం కొరకు పోరాటం జరగాలి. వాక్యం చూడటానికి, వాక్యం వినటానికి పోరాటం, వాక్యం జరిగించడానికి పోరాటం, వాక్యంగా మారటానికి పోరాటం. ఇప్పుడు పోరాటము చెప్పు ముగించాడు సంఘకాలాన్ని. నిజమేనా? అట్లయితే మనం పోరాటంలో ఉన్నాం. దేని కొరకు? వాక్యం కొరకు పోరాటం, ఎత్తబాటు కొరకు పోరాటం, రెండవ రాకడ కొరకు పోరాటం, ప్రభువును కలుసుకోవడానికి పోరాటం. అసలు ఈ పోరాటమే నీకు లేదనుకో, దాని అర్థం ఏంటి? ఇది లేదు నీంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇది లేదు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అటు అసలు నువ్వు వెళ్తలే పరలోక రాజ్యం కొరకు, నువ్వు ఏమాత్రం ఆశపడలేదు. నువ్వు చర్చికి వచ్చి వెళ్తే దీవించబడతావు, 100%. భౌతికంగా దీవించబడతావు. నీ ఇల్లు కట్టుకుంటావు, ప్లాట్లు కొనుక్కుంటావు, పిల్లలను చదివించుకుంటావు, ఉద్యోగాలు సంపాదించుకుంటావు, ఇల్లు మీద ఇల్లు కడతావు, కారు కొంటావు, బైక్ కొంటావు, అన్నీ కొనుక్కుంటావు, కావాలంటే బంగారం కొనుక్కుంటావు, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటావు. ఇవన్నీ నీకు దొరుకుతాయి. చర్చికి వచ్చేళ్ళ ద్వారా నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి, 100%. ఇంకో మాట కూడా చెబుతున్నాను, ఎంటైఎంఎస్ఐ చర్చే కాదు, అసలు భూమి మీద ఏ చర్చికి వెళ్ళినా దొరుకుతాయి. నువ్వు ఏ చర్చికని వెళ్ళు దొరుకుతాయి, 100% చెబుతుందని నేను. నువ్వు ఏ చర్చికని వెళ్ళి దొరుకుతాయి. నా మట్టుకైతే నేను ఈ ఎంటైఎంఎస్ఐ చర్చికి దీవెనల కోసమైతే నేను రావట్లా. అసలు నా మైండ్లో ఆ దీవెనలే లేవు. అవి నా ఎంటబడుతున్నాయి అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. నేను దాని ఎంటబడటం కాదు, అవే నా ఎంటబడతాయి. చెప్పాడా? నేను ఎన్నోసార్లు ప్రసంగంలో చెప్పే మాట, దీవెనల కొరకు నువ్వు ఎంటబడద్దు, దీవెనలే నీ ఎంటబడతాయి. అది నీ గొప్పతనం. వాక్యము ఎక్కడ ఉంటే ప్రైజ్లా ఏమైంది? హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా సరే ఆయన నరసరాపేటలో, పల్నాడు జిల్లాలో నరసరాపేటలో ఉన్నాడా అనుకో, మంత్రులందరూ ఎక్కడ ఉంటారు? ఆయన దగ్గరే ఉంటారు. నరసరాపేట ఈ పల్నాడు జిల్లాలో ఏ అధికారి నిద్రపోయాడు. ఎందుకని? సీఎం ఇక్కడికి వచ్చాడు, పెద్ద ఆయన ఇక్కడికి వచ్చాడు, ఎవడు నిద్రపోడు, ఎవడు నిద్రపోడు. ఆయన చుట్టే ఉంటారు, ఎప్పుడు ఏం మాట మాట్లాడతాడని. ప్రైజ్లా. ఇప్పుడు చెబుతున్నాను, 250 దేశాలు, 256 దేశాలు భూమి మీద ఉన్నాయి. అంటే మనలాంటి సీఎంలు ఎందరో ఉన్నారు, ప్రధానమంత్రి ఎందరో ఉన్నారు, అధ్యక్షులు ఎందరో ఉన్నారు. ప్రైజ్లా. వీళ్ళందరూ భూలోకంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది వీళ్ళ గురించి కాదు, అసలు ఈ భూమికి అధికారి గురించి మాట్లాడుతున్నాం, ఈ సృష్టికి అధికారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఎక్కడ ఉంటే సృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఆయన చుట్టే ఉండాలిగా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ధైర్యంగా చెబుతావా? ఆయన ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడని చెప్పలేవా? ఆ రెవల్యూషన్ రాలేదంటే నువ్వు ఇంకా విశ్వాసం కావాలా? నాతోనే ఆయన ఉన్నాడు అంటే నీతో ఉంటే ఇప్పుడు లోకం అంతా ఎక్కడుంది? ఆశీర్వాదాలని ఆడున్నాయి, అధికారాలందరూ ఆడున్నాడు. ప్రైజ్లా. హల్లెలూయా. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అధికారులందరూ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఎలా తిరుగుతారు, ఈ సృష్టిలో ఉన్న వారందరూ వాక్యం చుట్టూ తిరుగుతారు.
ప్రైజ్లా. వాక్యం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే వాక్యం ఎక్కడుంటే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? మన దగ్గర. ఇక్కడికి వచ్చింది ఆశీర్వాదాల కోసం కాదు, వాక్యం కోసం వచ్చాం. ప్రైజ్లా. ఈ వాక్యమే మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్తుంది. ఓకేనా? వాక్యం అనేది ఒకరోజు నేర్చుకునేది కాదు. ఎందుకు ఒకరోజు నేర్చుకోకుండా రోజు నేర్చుకోవాలి? వచ్చి ప్రతిరోజు ఈ వాక్యాన్ని ధ్యానించు అన్నాడా? ఏమయ్యా ఏమన్నాడు? దివారాత్రులు ధ్యానించు అనే మాట చాలాసార్లు మాట్లాడాను. ఓకేనా? ధ్యానించు అనే మాట. ఓకే, గాడ్ బ్లెస్ యు. ధ్యానించు అనే మాట నేను చాలాసార్లు నొక్కి చెప్పాను. ధ్యానించటం అనేది పర్సనల్ అది. కలుగునుగా ధ్యానించడం నో ప్రాబ్లం. ధ్యానించడం అనేది పర్సనల్, అది వ్యక్తిగతం. అది ప్రైజ్లా. కృప కలుగునుగాక. ప్రైజ్లా. హల్లెలూయా. కొందరికి ఆహార అలవాట్లు ఉంటాయి. అందరితో తింటే వాళ్ళకి తృప్తి ఉండదు. ఆమె కరెక్ట్? నేను నిజమే చెప్పానా? కొన్ని అలవాట్లు ఉంటాయి, వాళ్ళందరితో తింటే తృప్తి ఉండదు. వాళ్ళు ఒంటరిగా వండి తృప్తిగా తింటారు. అదే అంటే అందరితో కూర్చున్నావు అనుకో, అంతా తినలేవు. నువ్వు సపరేట్గా కూర్చున్నావు అనుకో, అన్నీ శుభ్రంగా తిని ఎక్కడ పెడతావు, తృప్తి ఉండి తినేకు. రోజు తిన్నాదే తింటావు, ఎక్కువేం తినలేవు. ఏమయ్యా ఈరోజు సాంబశివరావు బిర్యానీ తెస్తున్నాడు. ఏం బిర్యానీ తినడం వల్ల ఎక్కువేం తినము మనం. ఎలా తిన్నంత తింటాం. ఆరోగ్యం బాగలేదంటే అందులో సగం కట్ చేస్తాం. ఇంకా బాగలేదు అనుకుంటే ఇంకా అంతే. అందుకని ఎక్కువ తినలేము. ప్రైజ్లా. ఆహారం తినడం ఎప్పుడూ పడిపోయింది. ప్రైజ్లా. ఎవరన్నా బాగా పనిచేసి పిల్లలు ఏదైనా తింటున్నారంటే ఓకే, తింటారేమో, కానీ పడిపోయింది ఎప్పుడు. కాబట్టి తృప్తిగా తినాలంటే నువ్వు పర్సనల్గా కూర్చోవాలి. ధ్యానం అంటే అదే మరి. అందరితో తినేటప్పుడు వాక్యం విన్నామంటే ఆమె అసలు రుచి ఉండదు. కొద్దిగా రుచిది. గదికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గదికి వెళ్ళాలి. పర్సనల్గా కూర్చోవాలి. ఆయన నువ్వు ఏకమవ్వాలి. అప్పుడు ఈ వాక్యము రుచిగా ఉండిద్ది. ప్రైజ్లా. దావీదు అన్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టు అన్నాడు. ఎక్కడ? అందరితోనా? గదిలోనా? గదిలో. క్రొవ్వు మెదడు దొరికినట్టు. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. మెదడు ఎప్పుడైనా తిన్నారా? కొందరు తినుంటారు మెదడు. నిజం, అది మంచి పదార్థం అది మెదడు. ఎందుకంటే దేవుడు ఆహారంగా పెట్టారు కాబట్టి మనం తింటున్నాం. మెదడు చాలా మంచి పదార్థం, తిన్నాం. చాలా రుచిగా ఉంటుంది. కొన్ని బోన్స్ ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ప్రజలో ఇవన్నీ నువ్వు నవిలితేనే టేస్ట్. కృప కలుగునుగాక కదా. పంటికి పని చెప్పకుండా రుచి దొరకదు. మరి వాక్యం రుచి ఆడ దొరికింది చెప్పు. వాక్యం రుచి ఆడ దొరికింది. కృప కలుగునుగాక. నువ్వు సరిగ్గా చేతికిస్తే దానికి వెళ్ళి చూస్తూ ఉంటే లోపలికి పోదు రసం. దాన్ని ఏం చేయాలి? నమలాలి. ఏం చేయాలి? నమలాలి. వాక్యం కూడా అలాగే ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజున నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. కృప కలుగును గాక. హల్లెలూయా. నేను రెండవ రాకడగా సూచనలు చెప్తా ఉన్నాను. చెప్పానా? రెండవ రాకడగా సూచనలు పోయిన వారము అంతకు ముందు వారం కూడా నేను చెప్పాను. అవునా? పోయిన వారం అంతా మనకి కృప కలుగును గాక. బ్రదర్ ఆశీస్ లాల్ గారి మీటింగ్స్ అంతకు ముందు వారం జరిగినాయా? అంతకు ముందు వారము రాకడికి సిద్ధపాటు కలిగి ఉండే మెసేజ్ని స్టార్ట్ చేశాము. 2 వారాలు అయింది మనకి. అయ్యా 2 వారాలు అయింది.
ప్రభు మనల్ని దీవించును గాక. ఆ తర్వాత మనము పోయిన వారం కూడా నేను ఒక మెసేజ్ చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటున్నాను నేను. ప్రైజ్లా ఓకే. రాకడ మీదేదో నేను పోయిన వారం కూడా ఒక మెసేజ్ చెప్పాను, కృప కలుగును గాక. ఈరోజు ఒక మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కృప కలుగును గాక. సొదొమ నాశనమునకు ముందు అబ్రహాము సంతానమును దర్శించుట. ఇది ఒక మేజర్ సూచనలో ఒక మేజర్ సూచన. మరొకసారి, సొదొమ నాశనమునకు ముందు అబ్రహాము సంతానమును దర్శించుట. అంటే అబ్రహాం దర్శించాడు, అబ్రహామును దర్శిస్తాడంటే అబ్రహాము సంతానాన్ని కూడా దర్శిస్తాడు. ఇది వాగ్దానం. ఇది మేజర్ చూసిన రెండవ రాకడికి. కృప కలుగును గాక. అంటే మేజర్ సూచన చాలా ఉన్నాయి, అందులో ఒక సూచనది. ప్రైజ్లా. అందుకని రెండవ రాకడ మెసేజ్ ఒకరోజు మెసేజ్ కాదు, అది ఒక సిరీస్కి వెళ్ళాల్సిందే, అది అవగాహన అవ్వాల్సిందే. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఓకేనా? నేను దీని గురించి మీకు కొంచెం నేను వివరిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రెండవ అంటే సొదొమ నాశనముకు ముందు అబ్రహాము సంతానమును, అంటే అబ్రహామును దర్శించుట, ఆ తర్వాత ఆయన సంతానాన్ని దర్శిస్తున్నాడు. సొదొమ నాశనం. ఓకేనా? ఆమేన్. ప్రభువారు యేసుక్రీస్తు రెండవ రాకడికి సూచనలు చెప్పాడు. అందులో ఒక సూచన ఏంటంటే, నోవహు దినాల్లో జరిగినట్లు లోతు దినాల్లో జరిగినట్లు జరుగును. ఓకే. నోవహు దినం లోతు దినములో జరిగినట్టు జరుగును. ఆమేన్. నోవహుని చెప్పాడు, లోతుని చెప్పాడు. కానీ వాస్తవానికి అక్కడ మిగిలిన ఒక వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ప్రైజ్లా. ఎందుకు అబ్రహాం గారి పేరు చెప్పలేదు? వాస్తవానికి ఇలా అనాలి, అది నోవహు దినాల్లో జరిగినట్లు అబ్రహాం గారి దినాల్లో జరిగినట్టు జరుగును అనాలి. కానీ దేవుడు అలా అనలేదు. కానీ ఇన్నరగా చెప్పింది అదే. ప్రైజ్లా. లోపల భాగంలో అదే ఉంది. అయితే లోతు దినాలు చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే, ఆమేన్, అది చూచిన మన కాల ప్రవక్త అన్నాడు, వ్రాయబడిన మాట కింద దాసబడిన వాక్యం ఉంది అన్నాడు. ఎప్పుడు పై వాక్యాన్ని చదివితే నీకు వాక్యం అర్థం కాదు, కొంచెం దాసబడిన వాక్యం కూడా చదవాలి. దాసబడిన అంటే అక్కడ దాచిపెట్టిన దాన్ని చూడాలి. అది వెతికే మనసు కావాలి, కోరుకునే మనసు, వెతికే మనసు, పొందుకోవాలన్న మనసు ఉండాలి. దాన్ని పట్టుకునే ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అది నోవహు దినాలు, లోతు దినాలు. ఇప్పుడు మనం లోతు దినాల గురించి మాట్లాడుతున్నాం. నోవహు దినాలు పక్కన మాట్లాడదాం. లోతు దినాలలో అనగా సొదొమ పట్టణము నాశనం, అగ్ని చేత దహించబడింది. ఆమేన్. ఇదే కార్యము మన కాలంలో జరుగుతుందన్నాడు. అన్నాడా? పేతురు రాసిన పత్రికలో ఆయన చెప్పాడు, నోవహు దినాల నీటి ద్వారా దేవుడు భూమిని నాశనం చేశాడు, మన కాలంలో దేవుడు అగ్నితో నాశనం చేస్తా అన్నాడు. ఎక్కడి నుంచి పడితే అగ్ని? ఆకాశం నుంచి. నోవహు కాలం నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన కాలంలో అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. మరో మాట చెప్పనండి, అగ్ని ఆకాశంలో ఉంది, అగ్ని భూమిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అగ్ని ఉత్పత్తి చేసేదే నీరు. కృప కలుగును గాక. ఇప్పుడు రెండు ఏకం కాబోతున్నాయి. ఎవరి కోసం? ఈ భూమికి అగ్ని బాప్తిసం ఇవ్వడం అన్నాడు ఆయన. నోవహు కాలంలో ఈ భూమికి నీటి బాప్తిసం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుడు స్వయంగా శరీరం ధరించి భూమి మీదకి వచ్చి ఈ భూమిని తన రక్తంతో తడిపాడు. ఆ తర్వాత ఆమేన్, ప్రతి మూల, ఆ భూభాగంలో ప్రతి మూలకు తన పిల్లలను పంపి వాళ్ళ రక్తము ద్వారా తడిపేశాడు. టోటల్గా ఈ భూమి అంతా తడిసిపోయిందన్నాడు. ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. అది మొదటి రాకల్లో రక్తం ఉత్పత్తి అయింది, ఆయన పిల్లల ద్వారా భూలోకం అంతా తడిసిపోయింది. ఆమేన్. దేవుడు భూమిని నీటితో రక్తంతో శుద్ధి చేశాడు. ఇప్పుడు ఈ భూమి దేని కొరకు వేచి ఉంది అంటే అగ్ని బాప్తిసం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమికి అగ్ని బాప్తిసం ఎందుకు? ఆమేన్. ఈ భూమికి అగ్ని బాప్తిసం ఎందుకు? హల్లెలూయా. మనకు అగ్ని బాప్తిసం అవసరం అన్నాడా?
ఎందుకు? ఆయన నివాసం చేయటానికి. ఈ భూమికి అగ్ని బాప్తిసం అవసరం అన్నాడు ఆయన. ఎందుకు? ఆయన పిల్లల నివాసం చేయటానికి, ఆయన పిల్లలను నడవటానికి, ఆయన పిల్లల పరిపాలన చేయటానికి ఈ భూమిని దేవుడు శుద్ధి చేయబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు అగ్ని బాప్తిసానికి రెడీ అవుతుంది, భూమి రెడీ అవుతుంది. భూమి అగ్ని బాప్తిసానికి రెడీ అవుతుంది, నువ్వేం వెళ్ళడానికి రెడీ కావట్లేదు. అదే పెద్ద సమస్య. యాషకు భూమి ఏమో అగ్ని బాప్తిసానికి రెడీ అవుతుంది, అందులో నివాసం చేసావు. మనమైతే రెడీ కావట్లా. ఏమంటావు? రెడీ కావాలని ఉంది కానీ రెడీ కావట్లా. గమనించారా? ఎవరికి చర్చికి రావద్దని ఉండదు. విశ్వాసంతో చెబుతున్నాను, రావాలనే ఉండుద్ది, రావాలనే ఉండుద్ది కానీ రారు. చదవాలనే ఉండుద్ది, చదవలేం. ప్రార్థించాలని ఉండుద్ది, ప్రార్థించలేం. ఉదయాన్నే లేగవాలని ఉండుద్ది, లేగవలేం. వర్తమాన పుస్తకం కనపడతా ఉంటుంది, కేకేస్తా ఉంటుంది, చదువు 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 అని. చదవా వల్ల కావట్లేదు. ఎంత పోరాటమే, అంతా పోరాటమే. కొంచెము ఏదన్నా జయించుకొని వచ్చావనుకో, కొద్దిగా జయించుకొని వచ్చావనుకో, దయ్యం వెంటనే కామెంట్ చేస్తూ ఉంటుంది, ఆహా భక్తుడు బయలుదేరాడయ్యా, భక్తురాలు బయలుదేరిందయ్యా. దయ్యం వెంటనే కామెంట్ చేసింది కదా. అప్పుడు అంటే నేను అరే ఎంత కష్టపడుతున్నా కదా నేను తిట్టా అంటున్నారని. అక్కడ ఆగొద్దు, అక్కడ ఆగొద్దు. ఇదే పోరాటం. ప్రభు మనల్ని దీవించునుగాక, కృప కలుగునుగాక. ఇప్పుడు మనం లోతు దినాల గురించి మాట్లాడుతున్నాం. ఏ దినాలు? లోతు దినాలు. ఆమేన్, కృప కలుగునుగాక. సార్ ఏడేవనారా? ఒక కోట్ చదువుతా నేను. హెబ్రీయులు రాసిన మొదటి అధ్యాయము 51వ పేర, 57వ సంవత్సరం. హెబ్రీయులు రాసిన పత్రిక మీద ప్రవక్త మెసేజ్ చెప్పాడు. అదేంటంటే సిరీస్కి చెప్పాడు. అందులో 1వ అధ్యాయం మీద చెప్పిన దాంట్లో 51వ పేర చదువుతున్నాను. మీకు తెలుసు, నేను ఈ మెసేజ్ చెప్పే ముందుగా దీన్ని కొంచెం నేను మీకు అది పునాదిగా ఉండిద్దని చక్కగా నేను ఆశిస్తున్నాను. మీకు తెలుసు, క్రైస్తవులలో ఒక ప్రత్యేకత ఉంది. అంటే తిరిగి జన్మించిన బిడ్డలలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే అతడు ఆత్మను చూసినప్పుడు దాన్ని తెలుసుకుంటాడు. ఎవరు చూసినప్పుడు? అతడు ఆత్మను చూసినప్పుడు దాన్ని తెలుసుకుంటాడు. ఆత్మనగా దేవుని వాక్యం. ఆత్మను చూసినప్పుడు దాన్ని తెలుసుకుంటాడు. ప్రైజ్లా. అంటే తెలుసుకునే ఆకలి దప్పిక అతనికి ఉండింది. ప్రైజ్లా. అతను దాన్ని స్వాభావికంగా తెలుసుకుంటాడు, అంటే భౌతికంగా తెలుసుకుంటాడు, లోపలకు కూడా తెలుసుకుంటాడు. ఏమా? దాన్ని గురించిన ఆత్మీయత ఏదో ఉన్నది. ఆత్మ సంగతులు ఆత్మ వలననే వివేశింపబడును అని మీకు తెలుసు లోతుగా. భౌతికంగా చూసి ఊరుకోడు, లోపల కూడా వెళ్తాడు, తెలుసుకుంటాడు. ఏమా? అవును, ఒకవేళ అతను నిజముగా తిరిగి జన్మించినట్లయితే అతను దాని గురించి సులువుగా చెప్పగలడు. సులువుగా చెప్పగలడు. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము. అంటే సులువుగా వాక్యాన్ని చూడగలడు, సులువుగా ఆ వాక్యాన్ని వెంబడించగలడు. తిరిగి జన్మించిన వ్యక్తి అక్కడ ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఏంటది? ఒక స్వరము కానీ, ఆ స్వరం అక్కడ ఉంది, అతడు ఎరిగి ఉన్నాడు. అతను పరిగెత్తి వెళ్ళి, నా ప్రభువా లోపలికి రండి, కూర్చోనండి, కొంచెం సేపు విశ్రమించండి, నేను కొంచెం రొట్టెను తయారు చేసి నీకు తీసుకొస్తాను, నేను నీ పాదములకు అడుగుతాను, నీవు నన్ను దర్శించుకు వచ్చి ఉన్నావు కనుక కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నీవు ప్రయాణమై వెళ్ళవచ్చును అన్నాడు. ఆ బీడు భూములలో
ఆ బీడు భూములలో కఠినమైన మార్గమున కొంతమంది అంగీకరించిన ఆ మార్గమున అతడున్నాడు. అతని సహోదరుని కుమారుడు ఐశ్వర్యంలో నివసించున్నాడు, కానీ అతడు పాపములో నివసించున్నాడు. ఎవరు సహోదరుడు కుమారుడు? లోతు. అత్యధికమైన ఐశ్వర్యము పాపమును ఉత్పత్తి చేస్తుంది. అత్యధికమైన ఐశ్వర్యము పాపమును ఉత్పత్తి చేస్తుంది. అత్యధికంగా ధన సంపాదన పాపమును ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. వెళ్ళాలి ఈ మాట లోపలికి. నీకు ఎక్కువగా ధనం వస్తుందా, అప్పుడు ఉత్పత్తి ఏదండి? పాపం. అంటే డబ్బును కంట్రోల్ చేసే విధానం తెలియకపోతే ఉత్పత్తి అయ్యేది పాపం. ఆమేన్. నేను బయటికి పిలువబడిన వారిని ఆ మెసేజ్ గురించి కూడా చదువుతున్నాను. 17వ పేర. అబ్రహాము వాక్యముతో నిలిచి ఉండెను. మరి ఒకనాడు అతడు సింధూర వృక్షం కింద కూర్చుని ఉండగా ముగ్గురు మనుషులు అతడికి వచ్చుటకు అతడు చూసి ఉండెను. మరియు అతడు ఆత్మ సంబంధి కనుక దేవుడు ఇంకను దేవుడే ఉండినని అతడు ఎరిగి ఉండెను. ఆమేన్. మరియు ఈ మనుషులు ప్రత్యక్షమగుచుండగా అబ్రహాం వారిని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వెళ్ళెను. మరియు అయ్యలారా, ఒక క్షణమాగండి, నేను కొద్దిగా నీళ్లు తెప్పించదును, మీ కాళ్ళు కడుక్కునుడి, మరి మీ ఆహారం సిద్ధపరచదము. మరి పిదప మీరు అలసట తీర్చుకున్న తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అని. ఆ మాటలలోనికి వెళ్ళేటకు నాకు సమయం ఉన్నచో బాగుడని నేను కోరుకొచ్చున్నాను. ఇందు నిమిత్తం కదా మీరు వచ్చితిరి. ఎందు నిమిత్తం? కృప కలుగును గాక. మాట్లాడతాం. మరి కొద్దిపాటి భోజనం సిద్ధపరిచిన పిమ్మట అబ్రహాం నిల్చుని ఈ మనుషులు భోజనం చేయటం గమనించుండెను. ఓహో, ఆ దూత తన వీపును గుడారం వైపు తిప్పుకొని ఉండెను. ఆయన వీపు గుడారం వైపునకును మరియు సారా గుడారం లోపల ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైన సన్నివేశం బైబిల్లో. అద్భుతమైన సన్నివేశం బైబిల్లో. ఈరోజు దాని గురించి కొంచెం మనం డీటెయిల్కి వెళ్ళబోతున్నాం. ప్రైజ్లా. ఇప్పటికే మీకు ఇదంతా అర్థమైంది. నేను కొంచెం మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. నాకు సమయం ఉందనుకుంటున్నా. కృప కలుగును గాక. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ అబ్రహాము ఆరాధన చేయుచున్న దేవుడు, కృప కలుగును గాక. అబ్రహాము ఎవరినైతే ఆరాధన చేస్తున్న ఆ దేవుడు వారి ఇరువురు కలుసుకున్న ఒక అద్భుతమైన సన్నివేశం అది. ఆమేన్. కృప కలుగును గాక. సరే, సొదొమ నాశనమునకు ముందు అబ్రహామును అతని సంతానం దర్శించుట ఇదొక సూచన. ఓకేనా? కృప కలుగును గాక. ఈయన దర్శించటంలో, అనగా దేవాతి దేవుడు అబ్రహాము దర్శించటంలో ఒక 7 సంభవాలు జరిగినాయి. అక్కడ నేను 7 రాశాను, చాలా ఉన్నాయి. ఇక మీకు అర్థమవడం ఒక 7 రాశాను నేను. అక్కడ ఒక 7 సంభవాలు మీకు అర్థం అవ్వాలని, అసలు ఆ సిచ్యువేషన్ అంతా అర్థం కావాలి మీకు. దానికోసం నేను రాసి పెట్టాను. ఒక 7 సంభవాలు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు మనం దీవించును గాక. 25 సంవత్సరాలకు నిరీక్షణ మంబ్రే దగ్గరనున్న సింధూరవనం, అది మంబ్రే దగ్గర ఒక చెట్టు కింద అబ్రహాం గారు ఉన్నాడు. ఆయనకు ఒక చిన్న గుడారం ఉంది, అక్కడ ఒక చెట్టు ఉందని చెప్పాడు. అక్కడ ఉన్నాడు. ప్రైజ్లా. అబ్రహాం గారును దేవుడు దర్శించిన వేళది. ఎలా వినాలి? ఎలా? శరీరము ధరించుకొని దర్శించాడు. మరొకసారి, అబ్రహాం యొద్దకు 25 సంవత్సరాలు ఆ అబ్రహాం విశ్వాస జీవితానికి పరీక్ష అయిన తర్వాత దేవుడు ప్రవక్తన్నాడు. 2 దూతలు, ఆయనతో పాటు 2 దూతలు వచ్చారు. ఒక దూత గాబ్రియేలు, ఒక దూత మాస్పెత్రి అన్నాడు ఒక మెసేజ్లో. ప్రైజ్లా. ఒక మెసేజ్లో మాస్పెత్రి అన్నాడు. ఓకే. ఎందుకంటే మాస్పెత్రి అయినా మికాయేలైనా కానీ వాళ్ళు యుద్ధములు చేయవారు, నాశనం చేసేవారు వాళ్ళు. కృప కలుగును గాక. ఓ మెసేజ్లో మాస్పెత్రి అన్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన ఇలా అన్నాడు, ఒక ధూళిని తీసుకున్నాడట,
16 రకాల మూలకాల చేత మానవుని తయారు చేసినప్పుడు ఏ ధూళిని తీసుకున్నాడో ఆ ధూళిని తీసుకొని అప్పుడు ఆ మికాయల్ని లేకపోతే ఆ గాబ్రియల్ని ఆ మాసుపత్రిని ఆ లోపలికి వెళ్ళమని ఊదాడట ఆయన. ప్రైజ్లా. వాళ్ళు మట్టి శరీరంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు నిలబడ్డారు. ఈయన కూడా ఒక ధూళిని తీసుకున్నాడు, ఆ ధూళిలోకి ఈయన కూడా దూరేశాడు. ప్రైజ్లా. మానవ శరీరంతో రెడీ అయ్యారు ముగ్గురు, నడుచుకుంటా వస్తున్నారు అన్నాడు. వాళ్ళ వస్త్రాల మీద మట్టి కొట్టుకుందన్నాడు ఆయన. వాళ్ళ పాదములకు వస్త్రములకి నడిచి మట్టి కొట్టుకుందట. వారు ఎండవేళ ఎప్పుడు ఎండవేళ అబ్రహాం గారి ఇంటికి వచ్చాడు. ప్రైజ్లా. ఉదయం కాదు, సాయంకాలం కాదు, ఇది ఎండవేళ. కృప కలుగును గాక. ఒక మంచి ఎండ. మరొక మాట చెప్పాలంటే ఇక సాయంకాలానికి వెళ్ళబోయే ఎండ అది. సాయంకాలానికి వెళ్ళబోతున్న ఎండ అది. మంచి ఎండలో వచ్చారు వాళ్ళు. అబ్రహాం గారిని వారు దర్శించడానికి వచ్చారు. మీకు సంగతి చెప్పనా, అబ్రహాం రేపు నీ దగ్గరికి వస్తున్నామని దర్శనం ఇవ్వలా, కాలగోడు చెప్పలా, లేదా వాళ్ళ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పలా, రేపు అబ్రహాం దగ్గరికి మేము వస్తున్నామని. సడన్ గా ప్రత్యక్షమయ్యారు. శరీరం ధరించి. ఎట్లా శరీరం ధరించి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అబ్రహాం గారు దేవుడిని చూడాలని ఆశతో ఉన్నాడు. అబ్బా, 100 సంవత్సరాల వయసులో దేవుడు నాకు కనబడితే బాగుడును అనే ఆశతో ఉన్న అబ్రహాం గారి దగ్గరికి శరీరం ధరించుకొని నడుచుకుంటూ వచ్చాడు. అబ్బా, ఇంత మెసేజ్ అవుతున్నా మన కళ్ళు తెరవబడలే. ఇంకా అది నిజమేనా? మరి ఆయనకి జరిగితే నాకు కూడా జరగాలి కదా అన్న ఆలోచన రావట్లా. మరి ఆయనకి జరిగితే నాకు కూడా జరిగిద్దిగా, జరగాలా లేదా? నేను కూడా చూడాలని ఆశ నీకు కూడా రావాలి కదా. ఆ వాతావరణకు వస్తే నువ్వు అబ్రహాం సంతానమే. అయితే అబ్రహాం దగ్గరికి శరీరం ధరించుకుని వచ్చాడు. ఆయన ఏమన్నాడు? 2వ రాకడ చూసినేంటి? నోవాహు దినాలు, లోతు దినాల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడు రాకడ దినాల్లో ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి శరీరం ధరించుకొని వస్తే ఇప్పుడు ఆయన రావాలా లేదా? శరీరం ధరించుకొని రావాలా, సూచన చూడాలా? శరీరం ధరించుకున్న పని ఉందా లేదా? ఉన్నదా లేదా? ఆ వాక్యం తప్పిపడడం లేదు కదా. అబ్రహాము దినాల్లో అనగా లోతు దినాలలో ఆయన శరీరం ధరించుకొని అబ్రహాం దగ్గరికి వచ్చినట్లయితే 2వ రాకడలో వాగ్దానం మనకి ఆయన మరలా అదే జరిగింది అన్నాడు. ఆయన అనగా శరీరం ధరించుకొని ప్రత్యక్షమవుతాడు. ఎట్లనేది తర్వాత చూద్దాం. సో వాగ్దానం అయితే మనకి ఉన్నది. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఇది అద్భుతమైన విషయం, శరీరం ధరించుకొని ఆయన రావటం. ఓకేనా? మధ్యాహ్నం వేళ వచ్చాడు ఆయన. సరే, 2 పాయింట్. అబ్రహాము ఇంటికి వచ్చుచున్న వ్యక్తిని అనగా నేను ఇలా రాశాను, అబ్రహాము తన ఇంటికి నడుచుకుంటూ వచ్చున్న వాక్యాన్ని గుర్తించి ఆరాధన చేశాడు. ఏం చేశాడు? ఇంటికి నడిచి వచ్చుచున్న వాక్యమును చూసి సాష్టాంగపడి ఆరాధన చేశాడు. ఇందులో ఒక మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ వాక్యం ఇంటికి నడుచుకొని వచ్చేలోపు అంటే వచ్చుచున్న సమయానికి అబ్రహాము అనే విశ్వాసి ఎక్కడ ఉన్నాడంటే ఆ గుడారపు ద్వారం దగ్గరే ఉన్నాడు. గుడారపు ద్వారం దగ్గర ఉన్నప్పుడే ఆ వాక్యం ఆయనకి కనబడింది. వాక్యం కనబడగానే ద్వారం వచ్చి మనిషి లేచారట్లా. ద్వారం ఉన్న వ్యక్తి లేచి ఆ వాక్యానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దాని అర్థం ఏంటి? ఆరాధన చేశాడు. అబ్బా, ఏమన్నా మీకు లోపల ఏమైనా ఆనందంగా ఉందంటున్నా? అబ్రహాం గారు ఎప్పుడైతే వాక్యానికి సాష్టాంగ నమస్కారం చేశాడో, హల్లెలూయా. మీరు గమనించండి, సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఈయనకి రెవల్యూషన్ పెరిగింది. కృప కలుగును గాక. ఎక్కడే ఉన్నారా?
ఎప్పుడైతే నా సాష్టాంగ నమస్కారం చేశాడో ఈ 100 సంవత్సరాల ముసలాయనకి ఏం పెరిగింది? ఉద్యమం పెరిగింది. ఏం పెరిగింది? ఉద్యమం పెరిగింది. కృప కలుగును గాక. 2-3 రోజులు కోటమే పెట్టేవాడు అక్కడ. కృప కలుగును గాక. ఈయన హడావుల్లో వెళ్ళేటట్టు అని ఆయన ఏం చేస్తుంటే వెంటనే అన్నాడు, అయ్యా కొంచెం ఆగండి, కొంచెం నీళ్ళు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, అయ్యా కొంచెం ఆహారం తెప్పిస్తాను, ఎక్కడే ఉండండి, ప్రైజ్లో అయ్యా నేను ఆహారం తెప్పిస్తాను, తినండి, ఇందు నిమిత్తమే కదా నీ దాసులు ఇంటికి వచ్చారు మీరు, ప్రైజ్లా హల్లెలూయా. అప్పుడు దేవుడు అనాలి, మిఖాయేలు గాబ్రియలు అబ్రాహాము దేవుడు ఏమన్నాడు అంటే పరలోకం నుంచి భూలోకానికి ఈయన పెట్టే భోజనం తింటానికి వచ్చిన మనం, ప్రైజ్లా. అది కాదు అక్కడ కృప కలుగును గాక. అక్కడ భోజనం కాదు ఉంది అక్కడ. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఏమన్నాడు తెలుసిన? ఈ శిలవది సంకాలంలో ఎవరైనా బయటకు వస్తే నేను సిద్ధపరిచిన ఆహారం ఉందన్నాడు. ఆమేన్. మనం పోతుంది బిర్యానీ తింటానికి కాదు. దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చింది కూడా బిర్యానీ తింటానికి కాదు. ఆమేన్. వాస్తవానికి భోజనం అని చెప్పాడు కానీ అది భోజనం కాదు. అది ఆమేన్. అది ఆత్మ సంబంధమైన గొప్ప సహవాసం. అది అబ్రహాము వాక్యమును గుర్తించాడు. అబ్రహాము తర్వాత దేవుడు అబ్రహామును వాక్యములో ఉన్నాడని గుర్తించాడు. వాక్యము సహవాసానికి వచ్చినాయి. వాక్యం కలుసుకుని వాక్యం మాట్లాడుకుంటుంది. భోజనం చేయటువంటి సహవాసం చేయటం అన్నాడు. బిర్యానీ తింటే మళ్ళీ పెట్టే భోజనం నువ్వు ఒకడలా, అది కాదు అక్కడ. అయినా పెడతాం మనం, దేవుని స్తోత్రం. అబ్రహాం గారు వెన్న పెట్టాడంట. ఏం పెట్టాడు? వెన్న. ఆ తర్వాత పాలు ఇచ్చాడట. కోసిందేమో దూడని, ప్రైజ్లో మాంసాన్ని కోసాడు. 3 మానికల పిండి. ఎన్ని మానికలు? కృప కలుగును గాక. ఎన్ని మానికలు? 3 మానికల పిండి ఆమె పిసికింది. ఎన్ని మానికలు పిసికింది? కృప కలుగును గాక. 3 మానికలు. కృప కలుగును గాక. ముసలమ్మ చేత పిసికించాడు. పిసికింది. ఆయన అన్నాడు, ఏం పిండి అన్నాడు? అది జొన్న రొట్టె అన్నాడు ఆయన. ప్రోక్త అన్నమాట అది జొన్న రొట్టె అన్నాడు. ఈ జొన్న రొట్టె కాల్చిన తర్వాత దానికి వెన్న పూసాడట. కృప కలుగును గాక. అది నెయ్యి కాదు, అది వెన్న. నువ్వు పాలు తోడు పెడితే పెరుగు వస్తుంది, పెరుగుని సిలిగితే వెన్న వస్తుంది. వెన్నను బాయిల్ చేస్తే నెయ్యి వస్తుంది. ఇంకా బాయిల్ దగ్గరికి వెళ్ళవా? అందుకని రొట్టెను పూయటానికి వెనను పెట్టాడు. అక్కడ కొంచెం రొట్టె కట్టి వెనను పూసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పెట్టిందే మాంసం. కృప కలుగును గాక. శుభ్రంగా తిన్నాడు. ఆయన రాసుకుంటా ఉన్నాడు. రొట్టెకి 3 మానికలు పిండి, ఒక్కొక్క మానిక తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది వెన పోస్తా ఉన్నాడు, వీళ్ళు తింటా ఉన్నారు. కృప కలుగును గాక. 3 మానికల పిండి. ఇంతకీ వీళ్ళు తిన్న పిండి అద్భుతమైంది. ఎన్ని మానికలు? మన కాలంలో కూడా 3 మానికల పిండి ఉందో మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో పులయన పిండి, మన కాలంలోనే పులిసిన పిండి. ఏమా అయితే అది పెట్టలే దేవుడు నీకు. ఏమా చదువుదాం ఇప్పుడు ఈ 3 మానికల పిండిని గురించి కొంచెం చదివద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. కృప కలుగును గాక. ఆ పాయింట్ చదివి ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఓకే. 6వ వచనం. అబ్రహాం గుడారంలో ఉన్న సారాయతకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఓకేనా? మన కాలంలో పిండిని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 13:33 తీసారా? నేను చదువుతున్నాను. కృప కలుగును గాక. ఒక్క నిమిషం నేను చదువుతున్నాను. 1 minute. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జస్ట్ వెయిట్. నేను చదువుతాను, మీరు బాగా మీకు అర్థమైంది. నేను చదివితే
ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. నిజమేనా? ఇది ఒక ఉపమానం. ఆమేన్. ఓ పరలోక రాజ్యం. ఆహా, ఏంటిది? పరలోక రాజ్యం. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక స్త్రీ 3 కొంచెముల పిండిని తీసుకుంది, పిసికింది, దాచిపెట్టింది. ఎప్పుడు దాకా? అది పులిసేదాకా దాచిపెట్టింది. ఇది పరలోక రాజ్యమును పోలి ఉందన్నాడు. మరొకసారి, ఒక స్త్రీ 3 కొంచెముల పిండిని తీసుకుంది, పిసికింది, దాచిపెట్టింది. ఎప్పుడు దాకా? బాగా పులిసేదాకా. ఇది పరలోక రాజ్యమును పోలి ఉందన్నాడు. కృప కలుగును గాక. పరలోక రాజ్యం అనలా, పరలోక రాజ్యాన్ని పోలి ఉందన్నాడు ఆయన. ప్రైజ్ లా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పిండిని పెడతానన్నాడు. ఏ పిండిని పెడతానన్నాడు? పులియని దాన్ని, పులిసిని పిండి పెడతానులా. కానీ ఈ స్త్రీ పిండిని తీసుకుంది. ఎన్ని మానికలు? 3 కొంచాలు అన్నాడు అక్కడ. అంటే 3 మానికలు అనుకో. పిండిని తీసుకుంది, ఏం కూడా పిసికింది. అక్కడ 3 మానికల పిండిని శారమ్మ పిసికింది. ఈమె 3 కొంచెముల పిండిని ఏం పిసికింది? స్త్రీ అనగా సంఘము, ఈ సంఘం పిసికింది. ప్రైజ్ లా. ఈ స్త్రీ పిసికిన తర్వాత దాచిపెట్టింది. కృప కలుగును గాక. ఈ మాట అర్థమైందా? పెరకమ సంఘ కాలంలో ఈ స్త్రీ పిండిని తీసుకుంది. పెరకమ సంఘ కాలంలో రోమన్ క్యాథలిక్ స్త్రీ పిండిని తీసుకుంది, పిసికింది. లవదిక సంఘ తూయితర సంఘ కాలం దాకా దాచిపెట్టింది. అనగా 1000 సంవత్సరాలు దాచిపెట్టింది. ఏమైంది? పులిసిపోయింది. అందరికి ఏ రొట్టెలు పెట్టారు? పులుసులు పెట్టారు. సారమ్మ అయితే 3 మానికల పిండి తీసుకుంది. ఎవరి సారమ్మ? సజీవమైన సంఘానికి సాదృశ్యం, కొనబడిన సంఘానికి సాదృశ్యం, వాగ్దాన సంఘానికి సాదృశ్యం. ఈ సారమ్మ పిండి పిసికింది, 3 మానికల పిండి పిసికింది. పొలవక ముందే ప్రైజ్ ద లార్డ్ రొట్టెలు తయారు చేసింది. ఎవరికి పెట్టింది? ఎవరికి పెట్టింది? ప్రైజ్ ద లార్డ్. ఒక్క రొట్టె కూడా వేస్ట్గా పోలేదట. 3 మానికల పిండి ఆఖరి రొట్టె దాకా తిన్నారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? మనకు ఆటోమేటిక్గా 4 తిన్న తర్వాత వద్దులే ఇక నేను తినలేదు అని అంటాం. వాటి 2 మిగిలిపోతాయి. సాయంకాలం దాకా మిగిలితే ఒకసారి తినం మనం మన ఇళ్ళల్లో. కానీ చారమ్మ చేసిన అన్ని రొట్టెల్ని ఏమాన్ కృప కలుగును గాక. నేను అనుకుంటున్నాను ఆఖరికి ఆ చారమ్మను అబ్రహాం గారు 1-2 తినుంటారు. ప్రైజ్లా హల్లెలూయా కదా. కానీ మొత్తం అయితే తిందే వాళ్ళే. ప్రైజ్లా. ఇంతకి దేవుడికి ఏ రొట్టె పెట్టింది? పులుసుంది పెట్టిందా? పూలవంద పెట్టిందా? పూలయంద పెట్టింది. సంఘం ఏం పెట్టాలనుకుంది? ఇక్కడ పులిసింది. ఏమా. కానీ దేవుడు ఏం పెట్టాలనుకున్నాడు? పూలయంది. కృప కలుగును గాక. దాని అర్థం ఏం తెలిసిన? ఈ కాలంలో కూడా పూలయని రొట్టెలు మనకున్నాయి. ఏమా. సంఘ శాఖ పులిసింది పెడతా ఉంది, ఆయన వధువుకు పులింది పెడతా ఉన్నాడు. ఏమా. కృప కలుగును గాక. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అక్కడ 3 మానికలు ఉన్నాయి, ఇక్కడ 3 కొంచాలు ఉన్నాయి. అద్భుతం. దేవుడు మమ్మల్ని దీవించను గాక. ఓకేనా? ఆహారం అనేది సహవాసం, గుర్తుపెట్టుకో. ఏంటది? సహవాసం. ఓకేనా? ఇప్పుడు ఈ ఆహారమును ఎక్కడ పెట్టాడు? ఒక చెట్టు కింద కూర్చోబెట్టి పెట్టాడు. నాట్ ఏసీ కాదు. కృపకాలం కాక న్యాచురల్ ఏసీ. ప్రైజ్లో ఏం కనుకుంటున్నాం మనం ఏదో ఏసీని కనుకోవట్లే. అక్కడ న్యాచురల్ ఏసీ. ప్రైజ్లా. ఎప్పుడైతే అబ్రహాం గారు వంట చేసి పెడుతున్నాడో అప్పుడు ఆయన ఎండవేలు కూడా చల్లటి గాల్లో వచ్చుంటాయా? ప్రైజ్లా.
ఎందుకు వచ్చండి? అదే, అది పాయింట్. ఇప్పుడు గాలులకు కూడా అర్థమైంది, ఈ గుడిసెలో ఉన్నాడు మామూలుడు కాదు. ప్రైజ్లా, ఈ గుడిసెలో ఉన్నాడు మామూలుడు, ఈ పూరింట్లో ఉన్నాడు మామూలుడు, ఈ అడ్రస్ లేనాడు మామూలుడు, ఈ ముసలోడు మామూలుడు. ఆహా, నువ్వు తక్కువ అంచనే ముసలోడిని. ప్రైజ్లా. అప్పుడు గాలి కూడా అంది, చాలా కాలం చూస్తున్నాం ఇక్కడ మీ ముసలోడిని. ఈ ముసలోడి ఇంటికి నా సృష్టికర్త వచ్చాడు. ప్రైజ్లా. అప్పుడు ఎక్కడకుండా గాలి అంతా వాళ్ళ ఇంటి కాడికి వచ్చింది. ఆదర్ని ఇదన్న ఎయిర్ కండిషన్ లాగా ఇసురుతా ఉంది అక్కడ. ఏమా హల్లెలూయా. మరొక మాటలో సృష్టికర్తను గాలి గౌరవించింది అక్కడ. అన్ని రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నది. ప్రైజ్లా. ఆ గాలి ఎప్పుడు రాగానే అబ్రహాం గారు కూడా ఆశ్చర్యది, అమ్మ ఇంత ఎండలో ఏం చేయాలనుకున్నాను, దేవా మంచి మేఘాన్ని పంపించావయ్యా. ప్రైజ్లా. అబ్రహాం గారు, అది నీకే కాదు నీ సంతానం కూడా పంపిస్తాను. ప్రైజ్లా. నీకు ఎలాంటి అలాంటి చల్లల గాలు వచ్చినాయో నీ సంతానానికి మేఘ స్తంభాన్ని పంపుతా. పంపాడా అరణ్యంలో మేఘ స్తంభం. ఏమా మరి ఇదికి తిన్నాడు ఆయన. ప్రైజ్లో. తినేటప్పుడు అన్నాడు ఆయన, ఆహా అబ్రా భలే చెట్టు కిందకు వచ్చాబెట్టా. ప్రైజ్లో. ఇంతకు నులకల మంచం వేసాడా లేకపోతే డబుల్ కట్టు మంచం వేసి ఉంటాడు అక్కడ? డబుల్ కట్టు మంచం నేను నమ్మను. ప్రైజ్లా. ఇక డేరాలో ఉన్నవాడికి నులకల మంచం కాక ఏ మంచం ఉండేది? ఓకే. ఆయన అడగలే, డబుల్ కట్టు మంచం కొంచెం మెత్తగా ఉండదంట. అబ్రహాం ఒక మాట చెప్పనా, అన్నీ అడ్జస్ట్మెంట్లే మాయి, డిమాండ్లు ఏమి మాకు లేవు. ప్రైజ్లా. తిరిగి జన్మించిన క్రైస్తవుడికి అడ్జస్ట్మెంట్లే, సర్దుబాట్లే, డిమాండ్లు లేవు. నాకు అది కావాలి ఇది కావాలి ఏం లేవు. ఆయన అన్నాడు, అయ్యా నాకు ఉన్నది ఇదేనయ్యాను. నేను అడిగాను అబ్రహాం, నిన్ను ఇది నులక మంచమా, నవారు మంచమా, డబుల్ కట్టు బెడ్డ, ప్రైజ్లా, అదేమన్నా పరుపా, లేకపోతే లోపల పెట్టిన ధర్మాకోల్ సీటా? నేను అడగలేదు. కృప కలుగునుగాక. కూర్చున్నాడు ఆయన, శుభ్రంగా తిన్నాడు. ఏమా ఓ చాలా బాగుంది, దేవుడిని దీవించునుగాక. ప్రైజ్లా. కృప కలుగునుగాక. ప్రైజ్లా. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అడిగాడు, కుసేపాటు కూర్చున్నాడు. తిన్న తర్వాత వెళ్ళారా? తిన్న వెంటనే వెళ్ళేస్తావా బ్రా అన్నాడా? అది జరగలా. అసలు తింటమే సహవాసం. ప్రైజ్లా. 25 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన వ్యక్తితో సహవాసం. ఏమాన్. ఆయన వచ్చి కూర్చుని ఆయన ఓర కూర్చోవాలి, అబ్జర్వేషన్ చేస్తున్నాడు. అసలు అబ్రహాం దగ్గర వాక్యం ఉందా? వాక్యం ఉంది అబ్రహాం దగ్గర. దూతలు అసలు వచ్చింది దేనికి? మీరు అసలు దూతలు వచ్చింది ఎందుకు అక్కడికి? ఇంటరాగేట్ చేయటానికి, పరిశోధన చేయటానికి వచ్చింది. ఫస్ట్ పరిశోధన జరిగింది అబ్రహాం ఇంట్లో. ఇక్కడ వాక్యం ఉందో లేదో చూడండి అన్నాడు. ప్రభువా మొట్టమొదటి పరిశోధనలో అబ్రహాం గారు ద్వారం దగ్గర కూర్చున్నాడు, అలాగే వాక్యంలో కూర్చున్నాడు. రెండోసారి ఒక్కసారి చూసా గుర్తుపెట్టాడు. ఒక్కసారి చూసా నా ప్రభువా అన్నాడు. అబ్రహాంకి రైట్ మైండ్ లో ఉన్నాడు. అబ్రహాం పాపము కలిగి లేడు. అబ్రహాం పవిత్రుడుగానే ఉన్నాడు. అబ్రహాం గారు నిన్ను చూసి గుర్తుపెట్టాడు, వాక్యాన్ని గుర్తుపెట్టాడు. పరిశోధన అయిపోతుంది. అబ్రహాం రైట్ వేలోనే ఉన్నాడు. అబ్రహాం గారు వాక్యంలోనే ఉన్నాడు. అబ్రహాం గారు ఆయన ఇంచు కూడా వెనక్కి తిరిగి చూడకుండా నీకెల్లా చూస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. తిన్నారు, బాగుంది, మాంసం బాగుంది, పాలు కూడా వాళ్ళు మాంసం తిన్న తర్వాత పాలు తాగారు. కృప కలుగునుగాక. రొట్టెకే వెన్న పూశారు. ప్రైజ్లా. ఆ తర్వాత తిన్న తర్వాత ఎన్ని గ్లాస్ ఇచ్చాడు చెంపించాడు నాకు తెలీదు, కానీ పాలు అయితే తాగారు. తాగాడా? పాలు తాగాడు. కృప కలుగునుగాక. అది అబ్రహాం గారి ఇంట్లో ఉన్న పాలు. ప్రైజ్లా. పాలు అంటే ఏమన్నాడు పేతురు గారు?
అవి పాలు కాదు, అవి వాక్యం అన్నాడు. ఇంతకీ అబ్రహాం గారు దేవుడికి ఏం పెడుతున్నాడు? పాలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. వెన్నిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. రొట్టె ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. దూడనిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో అవి ముందుగానే అబ్రహాం గారు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాం గారు ఎలాంటి ప్రత్యక్షత తెలిసినా ఆయన దశమ భాగం గురించి చెప్పకముందే దశమ భాగం ఇచ్చాడు. ఓ అద్భుతమైన ప్రత్యక్షత ఇది. దశమ భాగం గురించి చెప్పకముందే దశమ భాగం ఇచ్చాడు. ఏమయ్యా అబ్రహాం, నీకు ఎప్పుడు చెప్పిన దశమ గురించి? ధర్మశాస్త్రం చెప్పలేదు నీకు నేను? మరి చెప్పకముందే దశమ భాగం ఇచ్చినది ఏదో నీ కృప, ఏదో ఆకర్షించిందయ్యా నన్ను. హల్లెలూయా. ఏదో నన్ను తొందర పెడుతుందయ్యా. హల్లెలూయా. నువ్వు 75 సంవత్సరాలు టైంలో పిలిచావు, అప్పటి నుంచే వాక్యం నాకు చాలా నేర్పుతుందయ్యా. ఆ ఆత్మ నన్ను ఏదో కదిలిస్తుందయ్యా. ఆమేన్. నేను ఇందాక చదివాను, ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాము సంతానం అంటే వాక్యాన్ని చూడగానే ఏం చేసింది? అతడు ఆత్మను చూసినప్పుడు దానిని తెలుసుకుంటాడట. ఇది అబ్రహామును గొప్పతనం. ఏం చూసినప్పుడు? ఎప్పుడు చూశాడు? అసలు ఆయన దర్శించినప్పుడే చూశాడు గొప్పతనాన్ని. ఇయ్యాలి కాదు, 100 సంవత్సరాల వయసులో పరిపూర్ణతది. 75 సంవత్సరాల్లోనే ఆత్మ గురించి తెలుసుకున్నాడు ఆయన. జారిపోయేవాడికి, పులిసిపోయేవాడికి, ఎనుక్కి తిరిగేవాడికి, మా అమ్మ ఎట్టంది, మా నాన్న ఎట్టన్నాడు, మా వాళ్ళు ఎట్ట అంటున్నారు, అందుకని నేను చర్చికి రాలేకపోతున్నాను, నేను అలాంటి వ్యక్తికి వాక్యం ఇవ్వడు. మా సంఘ సాకి ఎట్ట అంటుంది, మా ఊరు ఎలా అంటుంది, మా కులం ఎలా అంటుంది, అలాంటి వాడికి వాక్యం ఇవ్వడు. ప్రైజ్ లార్డ్. ఈ సృష్టిని తయారు చేసే వాక్యం ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఆ వాక్యమును చూసేవాడిగా ఇస్తాడు, ఆ ఆత్మను వివేచించేవాడిగా ఇస్తాడు. చూడగానే వివేచించాడంట ఆయన, తెలుసుకున్నాడంట. అది ప్రత్యక్షత. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? కాబట్టి ఇప్పుడు మనము ఇంకొక మాట చదువుదాం. అబ్రహాం గారితో ఆయన సహవాసం చేశాడు, మాట్లాడుకుంటున్నారు కూర్చొని. ఆమేన్. మాట్లాడటం అయిపోయింది. ఆయన తన మనసులో మాట ఒకటి బయట పెట్టాడు. ఇప్పుడు చదువుదాం. ఆయన ఏమన్నాడంటే, కృప కలుగును గాక. ఆమేన్. ప్రభు మనల్ని దీవించును గాక. ఏమయ్యా ఇక్కడే ఉన్నారా? ఆమేన్. ఆయన ఒక మాట అన్నాడు, నేను చదువుతాను. 9వ వచనం చదువుతాం. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ చెట్టు కింద నిల్చున్నాడు ఈయన. భోజనం తిన్నారు వాళ్ళు. తిన్న తర్వాత వెంటనే ఒక మాట అన్నాడు ఆయన. అవునా? 8వ వచనం ఏముందంటే, అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద కూర్చున్నాడా నిల్చున్నాడా? అదేందంట? గౌరవం. ఏంటది? సృష్టికర్తను గౌరవిస్తున్నాడు. కూర్చోవా అబ్రా? నేను కూర్చోలేయ్యా, నేను కూర్చోలే. ముసలోడు కూర్చో. నేను కూర్చోను. మీరు తినండి నేను ఇక్కడ నిల్చుంటాను. వచ్చింది కూడా తెలిసిందిగా ఆయనకి. నా ఇంటికి వచ్చింది దేవుడు అనే సంగతి తెలిసింది ఆయనకి. అది కూడా దేవుడికి అర్థమైంది. నన్ను గుర్తుపెట్టాడు అబ్రహాం గారని. కూర్చో అబ్రహాం, కుర్చీ ఉందిగా కూర్చో. పీట మీద కూర్చోవా? మీరు తినండి. ఓకే, తిన్నాడు. ఆయన తిన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఆయన, నీ భార్య అయినా చారా ఎక్కడ ఉన్నదని అతను ఫస్ట్ మాట్లాడిన మాటే చారా గురించి విచారణ చేశాడ. ఇది అద్భుతం. ప్రవక్త దీని గురించి అద్భుతం చెప్పాడు. అసలు ఏమన్నారు తెలిసిన ప్రవక్త? మెసేజ్ చదివితే మీరు, అసలు అబ్రహాం గారి దగ్గరకు వచ్చిందే శారా కోసం అంట. అసలు ఆ వర్క్లో ఈ ఇల్లు దర్శించడంలో మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే శారాను దర్శించుట. ఇదే మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. అసలు ఆయన వచ్చిందే శారాను దర్శించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈయనేమో ఇడిదిరి కూర్చున్నాడు, అబ్రహాం గారు అక్కడ నిల్చున్నాడు, ఈయన మంచం మీద కూర్చొని ఇడిదిరుగున్నాడు. వెనక పక్కన శారా ఉంది. ఇటున్న అబ్రహాం అడుగుతున్నాడు, శారా ఎక్కడ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అబ్రహాం గారే ఇటు చూస్తున్నాడు, ఈయన అటు చూస్తున్నాడు. శారమ్మేమో ఈయన వెనకాల ఉంది, అంతే కదా. అబ్రహాం గారు అనుకున్నాడు, శారమ్మ ఎక్కడ అన్నాడు, శారమ్మ వెనకాల ఉంది కదా, ప్రజలా అన్నాడు. శారమ్మ ఎక్కడ అన్నాడా, శారమ్మ ఎక్కడ, ఓకేనా ప్రజలా. అప్పుడు ఆయన అన్నాడు, అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి, ఇదంతా అబ్రహాము ఈయన సంభాషణ, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిత్యముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు, ఏం కూడా ద్వారంలోనే ఉంది, కృప కలుగును గాక. ఎక్కడుందేమా, ఏమి కూడా ద్వారంలో ఉంది, కృప కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అంటాడు, ఆదాముతో మాట్లాడేటప్పుడు ఆదామును విమోచించాలనుకున్నప్పుడట ఆదాముతో పాటు అవ్వను కూడా విమోచించేశాట, కృప కలుగును గాక. ఆ పక్కన సర్పం కూడా ఉన్నాడు. ప్రైజ్లా. మీకు సంగతి తెలిసిన, సర్పమును చెప్పించేటప్పుడు సర్పము భార్య అక్కడ లేదు. సృష్టి చేసినప్పుడు సర్పం భార్యని ఇద్దరం చేశాడు ఆయన. కానీ శపించేటప్పుడు సర్పమే ఉంది, అంటే మగ సర్పమే ఉంది, ఆడ సర్పం అక్కడ లేదు. కృప కలుగును గాక. ఆడ సర్పాన్ని ఎక్కడో పెట్టొచ్చింది ఈ సర్పం ఇక్కడికి. ఏమా అర్థమైందా? ఆడ సర్పాన్ని ఆడ పెట్టింది, ఇది వచ్చింది అక్కడికి, ఓకేనా. ఇప్పుడు ఆయన సర్పాన్ని శపించినప్పుడు, కృప కలుగును గాక, సర్పాన్ని శపించినప్పుడు అది ప్రాకేదైపోయింది, నడిసే సర్పము ప్రాకేదైంది. విషయం ఏదో తెలిసినా, ఇది ఇక్కడ ఎప్పుడైతే ప్రాగుతుందో ఎక్కడో ఉన్న దీని భార్య కూడా ప్రాగుతూనే ఉంది అక్కడ, కృప కలుగును గాక. ఇది ఎప్పుడైతే ఇక్కడ ప్రాకలు అయిపోయిందో, ఎక్కడో ఆ కొండల్లో అడవిలో ఏడా ఉంది దాని భార్య, అది అక్కడ ప్రాకదైపోయింది. పక్కన ఉన్న జంతువులు వెంటనే ఆశ్చర్యపడింది, ఏంది ఉన్నట్టుండి ప్రాగుతుంది, ఏంది ఇది, ఏమైంది, శపించబడినది. హల్లెలూయా. అబ్రహాం గారు ద్వారంలో ఉన్నాడు, ఆయన భార్య అయిన శారా కూడా ద్వారంలో ఉంది. వారు ఆశీర్వాదాలకు వారసులు. ఓకే చదుదాం, ఇప్పుడు చదుదాం. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. ఉందా? ఆయన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఇప్పుడు చదుదాం. అబ్రహామును చారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము చారాకు నిలిచిపోయాను కనుక ఇప్పుడు చారా అంటుంది, ఆమె ఇలా అనుకుంటుంది, నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా. ఈ మాట పెద్దగా మాట్లాడాల, అంటే ఈ మాట మాట్లాడిన సంగతి అబ్రహాం గారికి తెలీదు. ఎదురుగానే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆమె వెనకాల ఉందయ్యా అని చెప్పగానే ఆమె అంటుంది, ఇలా అనుకున్నది లోపల, నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇదంతా గుడారం లోపల ద్వారం దగ్గర కూర్చొని నవ్వుకుంది. ఈ సంగతి అబ్రహాం గారికి తెలియదు. ప్రైజ్లా. అప్పుడు ఆయన అంటున్నాడు, అంతటి యెహోవా అబ్రహాంతో, ఏమని నవ్వింది అబ్రహాం గారికి తెలీదు, తెలుసా? తెలియదు. ఆయన ఎదురుగానే కూర్చున్నాడు, కూర్చోడం కదా, నిలబడి ఉన్నాడు ఆయన. ఈయనేమో మంచం మీద కూర్చొని ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమేమో గుడారపు ద్వారాలో ఉండి నవ్వుతా ఉంది, అనుకుంటా ఉంది నాకు బిడ్డలు కలుగుతారని. అప్పుడు వెంటనే ప్రభువు అన్నాడు యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేల. ఏమనుకుంది, నా యజమానుడు ముసలోడు, నేను ముసలిదాన్ని, నాకు సుఖం కలుగునా, అంటే నేను గర్భవతినే అవుతానా అని ఆమె అనుకుంటే,
మనసులో ఉన్న మాటని ఈయన చదివి అంటున్నాడు. మనసులో ఉన్న మాటని చదివి అంటున్నాడు. సారా అంటుంది, వృద్ధురాలని నిత్యముగా ప్రసవించేదనా అని. సారా నవ్వనేలా, ప్రసవించేదనా అని అంటమే కాదు కానీ నవ్విందట. ఇప్పుడు ఆయన అన్నాడు, నవ్వే చూశాడు, ప్రసవించేదనా అని అనేది కూడా విన్నాడు. ప్రైజ్లా. ఇప్పుడు అనుకునేది వింట వేరు, నవ్వేది చూడటం వేరు. ప్రైజ్లా. నవ్వేదాన్ని చూశాడు, అనుకునేదాన్ని విన్నాడు. ఏమా ఏ రకం దేవుడినా, కృప కలుగును గాక. అనుకునేదే విన్నాడు, నవ్వేదేమో చూశాడు. అంటే చూడకుండానే దేవునికి స్తోత్రం. ఏ రకము నేత్రాలు ఈ దేవుడికి ఉన్నాయి. ప్రైజ్లా. ఈ దేవుడు ఆత్మ కలిగిన నీకు ఈ నేత్రాలు వస్తాయా? విశ్వాసకి నేత్రాలు వస్తాయా? అప్పుడు శారమ్మ నవ్వనేల అనగానే దేవుడు ఒక మాట అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వుతూ నేను. ఇక్కడ ఒక మాట గమనించారా? ఆమె నవ్విన తర్వాత కూడా ఆమె దీవించాడు. దీవించిన తర్వాత ఏమైనా ప్రాబ్లం చెప్పింది. ప్రైజ్లా. పట్టుకున్నారా మాట? ఏమన్నా నవ్వింది అన్నాడా? నవ్విన తర్వాత ఈయనేమనాలి? నువ్వెందుకు నవ్వావు? చెతురా నీకేమన్నా? దేవుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఎంత తిక్కలుగా మాట్లాడతావా అనాలి. ఏదో అనాలి అట్లాంటి మాటలు. అన్నాడా? ఏమన్నాడు? మరోసారి చదువుతున్నాను. ఆయన అన్నాడు, నవ్విన తర్వాత, నవ్వనేలన్న తర్వాత యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదని. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. అప్పుడు అంటుంది శారా భయపడి నేను నవ్వలేదు. నేను అవును నువ్వు నవ్వుతూ అన్నాడు. ఇది కూడా చాలా సింపుల్గా తీసుకున్నాడంట దేవుడు. ప్రవక్త దీని గురించి ఏమన్నాడు తెలిసిన? వాస్తవానికి రెండోసారి ఆమె నవ్వలేదని అబద్ధం ఆడినందుకు చంపాలన్నాడు, కానీ చంపలేదన్నాడు. ఎందుకంటే అబ్రహామును చూసి ఏమైనా వదిలిపెట్టాడట. అబ్రహామును చూసే ఏమైనా వదిలిపెట్టేశాడు, శారమును వదిలేశాడు. అదే ఇప్పుడు మనకు జరుగుతుంది. హల్లెలూయా. వాస్తవానికి మనకున్న డౌట్లు ఎన్ని ఉంటాయి తెలిసిన? ఎన్ని డౌట్లు మనకి? డౌట్లు పుట్టలు మనం, సందేహాల పుట్టలు మనం. ఈ సందేహాల పుట్టలను దేవాది దేవుడు తవ్వి పడేసి మళ్ళీ అడ్రస్ లేకుండా చేయాలి, కానీ ఆ పని చేయాల. అబ్రహామును చూసి వదిలేశాడు. ఏ అబ్రహాం చూసి? మన కాలపు అబ్రహాం చూసి. ఎవరు మన కాలపు అబ్రహాం గారు? ఈ కాలపు అబ్రహాం బ్రహ్మం 7వ దూత. ఆయన చూసి మళ్ళీ వదిలేశాడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యానికి సంపూర్ణమైన విధేయుడు. అబ్రహాం గారు సంపూర్ణమైన విధేయుడు. అబ్రహాం గారిని చూసి శారమును వదిలేశాడు. నవ్వుతూలే సారా అన్నాడు, ఇంక కామెంట్ చేయలే. రెండోసారి నేను నవ్వలేదంటే అంది, నవ్వేవులే శారమ్మా అని వదిలేశాడు. ఆమె నవ్వలేదని చెప్పక ముందే దీవించేసేశాడు. ఏమా జీవకాలంలో నేను మరలా దర్శిస్తా. ఏమా మేలుడికి నేను దర్శిస్తా. ఏమా అనగా జీవకాలమున. ఏమా అసలు వస్తానే ఆశీర్వాదాలు ఫిక్స్ చేసుకుని వచ్చాడు ఆయన. ఏమో నవ్వితో పోయిద్దాం అనుకుంది దయ్యం. నవ్వు 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 నవ్వు. ఎవరైనా ఉంటాడు దయ్యమే. స్త్రీలు బలహీనమైన ఊరకన్నాడేంది స్త్రీ బలహీనమైన కట్టు జాగ్రత్తగా వాళ్ళతో కాపురాలు చేయండి అయ్యా అన్నాడా? హల్లెలూయా. మగవాళ్ళ స్థానంలో ఉండి ఆలోచన చేయాలి. మీరు ఆడవాళ్ళ స్థానానికి వెళ్తూ ఇబ్బంది. మళ్ళీ నా మాట పట్టుకుంటారనుకోండి. మీరు మగవాళ్ళ స్థానంలో ఉండి అంటే జీవములో ఉండి ఆలోచన చేయండి, వాక్యములో ఉండి ఆలోచన చేయండి. అంతేగాని మీరు వాక్యం దాటిపోతే అయిపోతే వారం. అయ్యా కృప కలుగునుగాక. అర్థమైంది నా మాట మీకు? అన్నాడు
జీవకాలమును దర్శిస్తాను. దేవుని స్తోత్రం. ఆయన ముందుగానే దీవించేశాడు. ఏమి ఇలా అనిద్దని తెలుసు, అందుకని ముందుగానే దేవుని ఇచ్చేశాడు. దానికి అన్నాడు అబ్రహామును బట్టి ఆమెకు దీవెన అయిపోయింది. ఆమె నవ్వినా కానీ సంబంధం ఏమి, ఆమె బలహీనమైన ఘటమని ఆయనకి తెలుసు కాబట్టి ఎక్స్క్యూజ్ అయిపోయింది, క్షమించడం అయిపోయింది. ఆయన సరిచేసేసాడు. ఆయన నవ్వును కూడా పక్కకు నెట్టాడు. ఇప్పుడు దయ్యం వచ్చి అనొచ్చు, నవ్వింది కదా ఆమె, నువ్వు నవ్విలా దీవించవేంది? అదేనా దెయ్యం నీకు తెలియంది. నేను ఒక్కసారి దీవిస్తే అందులో శాపాలు ఏముండవు. దేవుడు ఒక్కసారి దీవిస్తే అందులో శాపాలేమి ఉండవు. ఈ ఆశీర్వాదం ఆదాం కాలంలో ఇచ్చాడు ఆయన. ఏమా ఇక్కడ నేను ఎందుకు శపిస్తా? ఆదాం దగ్గర రిలీజ్ చేశా నేను. దానికి వారసుడే ఈ అబ్రహాము. ఎక్కడ శపించమంటే నన్ను? వాక్యం ఎంత గొప్పదని నాకు తెలియదయ్యా. దెయ్యమని ఉండిది. వామ్మో ఏంది అబ్రహాం దగ్గర ముసలోడి దగ్గర ఏంది స్థిరపరిచింది, మేకులు తెగ్గొడుతున్నావు ఏంది పెద్ద శుద్ధి తీసుకొని. ప్రైజ్లా. మరి నువ్వు పీకడానికి కూడా వీళ్ళు లేకుండా కొట్టాలి అక్కడ. ఏమా అందుకని వాక్యాన్ని దిగ్గొట్టాడు అక్కడ ఆయన. ఏమా అసలు వచ్చిందే శారాను విచారించటానికంట. దేనికి? అసలు ఎట్టుంది శారా? ఎక్కడ శారా? ఈ రోజున దేవాది దేవుడు 63లో ఆయన మేఘం ధరించుకుని వచ్చింది ఈ కాలంలో ఉన్న శారమును విచారించడానికి, ఈ కాలపు శారాన్ని విచారించడానికి. ఎక్కడ ఉంది శారా? ఏ ఊర్లో ఉంది శారా? విచారిస్తా ఉన్నాడు. ఇక్కడికి 2 దూతలు వచ్చారు, వారు విచారణ చేస్తా ఉన్నారు. ఇక్కడికి దేవుడు దిగాడు, మేఘముతో దేవుడు దిగాడు. ఆయన శారమును చూస్తా ఉన్నాడు, శారమును విచారణ చేస్తా ఉన్నాడు. శారము ఎక్కడ ఉందో పాయింట్ అవుట్ చేసి కావాలి నాకు. ఇప్పుడు బయటికి రావాలి. ఆమె పిండి పిసుకపోలేని ఉందయ్యా. ప్రైజ్లా. ఆయన పిండి పిసుకుందా కోరుకున్నాడు, రొట్టెలు కాల్చిందా కోరుకున్నాడు, మాంసం వండిందా కోరుకున్నాడు, వెన్న పూసిందా కోరుకున్నాడు, పాలు కాగబెట్టిందా కోరుకున్నాడు, ఇవన్నీ బయటికి పంపిందా కోరుకున్నాడు, తిన్నదా కోరుకున్నాడు. తిన్న తర్వాత మొట్టమొదటి మాట చారా ఎక్కడ? ఏమయ్యా ఇన్ని తయారు చేసి చూశాడు, అన్ని తయారు చేసిన ఆ ముసలమ్మే ఇన్ని తిన్న తర్వాత చారమ్మా ఏందంట? ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు ఆయన. ఇలా అనొచ్చు, చారం భలే చేసిందే, ముసలమ్మైన బాగా చేస్తుంది. ఆ బబులోలో ఉన్న కుర్రోలు కూడా ఈ పని చేయట్లా. బబులో ఉన్న కుర్రోలు కూడా ఈ పని చేయట్లా. మర్మమైన బబులోలు కొంతమంది ఉన్నారు ఇప్పుడు. ఏ బబులోను? మర్మమైన బబులోన్లు. దేవుని స్తోత్రం. ఈ మర్మమైన బబులోన్లో అసలు పొయ్యి ముట్టించట్లా. ప్రైజ్లా. ఈ మర్మమైన బబులో పొయ్యి ముట్టించట్లా. మరి ఏముంది? ఆర్డర్ చేయి. ప్రైజ్లా. ఏంటిది? మర్మమైన బబులోను. హల్లెలూయా. ఒక్కొక్కరి ఇంటికి పోతే ఇంటికాడ కొప్పలు కాబట్టి ఏంటి? కవర్లు. పందుకొక్కులు లాక్కొని తింటా ఉంటాయి, ఎలుకలు లాక్కొని తింటా ఉంటాయి, రాత్రిపూట కుక్కలు వచ్చి తింటా ఉంటాయి. ఇక 4 రోజులు పోతే పందులు కొడుతూ పడతాయి. దేనికి? మరి కవర్లు తింటాం, శుభ్రంగా మడత పెడుతూ అందులో పడేయటం. ఎక్కడి నుంచి వచ్చింది? స్విగ్గీ నుంచి వచ్చింది, జొమాటో నుంచి వచ్చింది. ప్రైజ్లా. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడున్న అన్ని డెలివరీ ఇస్తున్నాయి. ఇప్పుడు 99 వింగ్స్ వచ్చినాయి. ఈ పక్కన ఒకటి ఉంది, దానికి చాలా దారులు ఉన్నాయంట, ఒక దారి కాదు. ప్రైజ్లా. ఎన్ని దారులు ఉన్నాయి? చాలా దారులు ఉన్నాయి దానికి. ఏ దారిలో పోయినా ఒక ప్యాకెట్ ఇస్తారు వాళ్ళు. ఇక వండేదానికి ఇక కొండలు ఏడ తోముతాంలే, పొద్దురు తోమి చేతులు అన్నీ నల్లగా అవుతున్నాయి. వాళ్ళు అట్టే చెబుతారులే, వాడు తెచ్చుకుని తినండి శుభ్రంగా అయిపోద్ది. మర్మమైన బబులోనులో ఉన్న శారములు అట్టున్నారు మరి. ప్రైజ్లా. అందుకే ఆయన అన్నాడు, శారమ్మ ఎక్కడ? స్విగ్గీకి ఆర్డర్ చేస్తుందా లేకపోతే వంట చేస్తుందా? ఏమా ఆరోగ్యకరమైన ఫుడ్ నా కుమారుడైన బ్రాండ్ పెడుతుందా, లేకపోతే ఎక్కడో వండి ఏ వండుతారో ఇది తీసుకొచ్చి పెడుతుందా? నాకు తెలియాలి ఇప్పుడు.
అప్పుడు అన్నాడు, లేదు లేదయ్యా, ఆమె స్విగ్గీలకి జొమాటోలకి ఆర్డర్ చేయట్లేదయ్యా, ఆమె పొయ్యి ఊపి 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 అబ్బా గుండెలో ఉన్న నీళ్ళు కళ్ళలోంచి ఆడుతున్నాయి, తద్వారా గుండె జబ్బులు పోయినాయి. ప్రైజ్లా, గుండెలో ఉన్న నీళ్ళు కళ్ళలోంచి ఊపి 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 గుండె జబ్బు ఒక్క దెబ్బకు పోయింది. గుండె జబ్బు తీసుకొస్తుంది ఏమంది, అబ్బా నేను గుండెతో జబ్బు పెట్టి చంపుదాం అనుకుంటే ఈ పిల్లని, ఒక దెబ్బకు గుండె జబ్బు పోయింది. ఎందుకు? ఊపి ఊపి. ఇప్పుడు ఊపేది లేదుగా, ఉందా ఏమా, ఉందా? ఊపేది ఉందా? ఊరికంటే ఎలిగేయడమేగా. అది ఎలిగేయడం కూడా సామర్థ్యం లేదు కొంతమందికి. మరి అందుకే బతుకుతున్నారు వాళ్ళు, బతుకుతుంది అందుకే. వీళ్ళు ఎలిగేయటానికి కూడా అన్నీ అంటే ఎలిగిటి ఊరకట్ట ఓపిక లేదు, ఓపిక లేదు. మర్మమైన బబులోని ఇది, ఏం అర్థం కావు ఇళ్ళలో. ప్రైజ్లా, మర్మమైన బబులోనిది. ప్రభు మనల్ని దీవించిన గాక. ఆమేన్. అసలు ఆయన 63లో వచ్చిందే శారమ్మని విచారం చేయడానికి. ఎక్కడ శారమ్మ? శారమ్మ ఎక్కడ? ఎక్కడుంది శారమ్మ? ఓ అబ్రహాం, శారమ్మ ఎక్కడ? ఓ 5 రకాల పరిచయంలో సావుకుడా, శారమ్మ ఎక్కడ? శారమ్మ ఎక్కడ? విచారణ చేస్తున్నాడు ఆయన. శారమ్మ ఎక్కడ? ఇంకా నరసరాపేటలో ఉంది శారమ్మ, బయటికి రాలా. ఆయన విచారణ చేస్తున్న శారమ్మ ఎక్కడ? ఆమేన్. లాస్ట్ 3వది 4వది ఒక పని చెబుతాను, కృప కలుగునుగాక. ఆమేన్. శారమ్మ ఎక్కడన్న తర్వాత ఒక అద్భుతమైన వాగ్దానం ఇది. నేను అన్నీ చెప్పలేను దీని గురించి, కానీ ఒక మాట చెప్తాను. జీవకాలమున నిన్ను దర్శిస్తాను. ఇది అసలు వాస్తవానికి నవ్వినప్పుడు శిక్ష రావాలి, శిక్ష రాకుండా వాగ్దానం ఇదే. జీవకాలమున గురించి వాగ్దానం చేశాడు. జీవకాలము గురించి వాగ్దానం, మీదటికి నేను దర్శిస్తాను. జీవకాలం, హల్లెలూయా. నెక్స్ట్ 28 రోజులు నేను దర్శిస్తాను అనగా, హల్లెలూయా. అబ్రహాం గారిని దీవించి వెళ్ళిన వెంటనే శారమ్మకు ఋతుక్రమం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? ఋతుక్రమము స్టార్ట్ అయింది. వాళ్ళ బాడీలు చేంజ్ అయినాయి. అందుకే నేను చెప్పలేను అంద, నేను వాళ్ళ బాడీలు చేంజ్ అయినాయి. జీవకాలం అనగా వాళ్ళ బాడీలు చేంజ్ అవటం. ఏమా, వాళ్ళ బాడీలు చేంజ్ అయినాయి. ఏమా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమా, దాని అర్థం ఏంటి? రంగులు పూసుకునే ఈ ఎంట్రుకల యొక్క పని అయిపోయింది. ఏమైపోయింది? రంగు అంది, నేను ఇక నీకు అవసరం లేనులే. ప్రైజ్లా. ఎందుకు దేవుడు దీవించాడికి? నీకు రంగు భూమిలోకి వెళ్ళిపోయింది, మేకప్ భూమిలోకి వెళ్ళిపోయింది, పెట్టుకున్న ఆ పట్టుడు పళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, ప్రతిదీ భూమిలోకి వెళ్ళిపోయింది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన? భూమిలోకి వచ్చినాయి. ఈ పెట్టుకున్న పళ్ళు, రాసుకున్న రంగు, పెట్టుకున్న ఇగ్గు, ఆ మేకప్లన్నీ భూమిలోకి వచ్చినాయి. అవన్నీ వాక్యానికి భయపడి దాక్కున్నాయి. ఎందుకు? వాక్యం బయటికి రాగానే ఈ ముసల శరీరం అంతా యవనం అయిపోయింది, ఈ తెల్లబడింది జుట్టు అంతా నల్లగా అయిపోయింది, ఆ ఊడిపోయిన పొలాలు మరల స్థానానికి వచ్చినాయి. ప్రైజ్లా. ఇదేనా బాడీ చేంజ్ అంటే? ఇదేనా బాడీ చేంజ్ అంటే? అబ్రహాంకు 3 వాగ్దానం చేశాడు ప్రవక్త. అబ్రహాం గారికి 3 వాగ్దానం చేశాడు. నెంబర్ 1, ల్యాండ్ గురించి వాగ్దానం చేశాడు. నీ సంతానంకు భూమిని ఇస్తున్నా, అదే ఇజ్రాయెల్ దేశమైనది, శాశ్వతమైన ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదం, అబ్రహాము నీకు సంతానాన్ని ఇస్తున్నా, నీకు విత్తనాన్ని ఇస్తున్నా, నీకు వాక్యాన్ని ఇస్తున్నా, నీ బాడీ చేంజ్ చేసే వాక్యాన్ని ఇస్తున్నా, నీ బిడ్డలను ఆశీర్వదించే వాక్యాన్ని ఇస్తున్నా. అది 2వ బ్లెస్సింగ్. నెంబర్ 3, నీ సంతానం బాడీ చేంజ్ చేస్తా. ఏంటది? నీ సంతానానికి ముసలితనమే లేదు, నీ సంతానానికి ముసలితనమే లేదు. ముసలితనాన్ని మార్చేదే ఈ వర్తమానము. అయినా ఇచ్చాడా? అది వాళ్ళ వాగ్దానం, జీవకాలంలో వాగ్దానం చేయబడింది. నేను నీకు
ల్యాండ్ ఇస్తున్నాను, ఆ ల్యాండ్కి వచ్చి నిన్ను గెలుచుకునే మొనగాడే లేడు అన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో వచ్చి వాళ్ళని గెలుచుకునే మొనగాడే లేడు. ఇంత దావీదు కాలం నుండి ఈ రోజు వరకు ఎంతమంది శత్రువులు బయట ఉన్నా ఆ వాగ్దాన భూమికి వచ్చి గెలుచుకున్న మొనగాడే లేడు. కారణం దట్ ఈస్ ద ప్రామిస్. అది వాగ్దానమైనదే. ఆ వాగ్దాన భూమికి వచ్చి గెలుచుకున్నవాడే లేడు. రెండవది, ఆయన సంతానానికి విత్తనాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. వాళ్ళతో వాళ్ళకి బయలుపరుచుకున్నట్టు ఎవరికి బయలుపరుచుకోడు దేవుడిక. వాళ్ళతో మాట్లాడితే ఎవరితో మాట్లాడు దేవుడు ఆయన. వాళ్ళని దర్శించినట్టు ఎవరిని దర్శించడు ఆయన. లాస్ట్ అండ్ ఫైనల్ వాగ్దానం, బాడీ చేంజ్ చేస్తా, నీ శరీరాన్ని మారుస్తా, నీ సంతాన శరీరాన్ని మారుస్తా, బాడీ చేంజ్. అది 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 అబ్రహాం సంతాన వాగ్దానం. జీవకాలం దర్శిస్తాను, అందుకోసమే 28 రోజులు దర్శిస్తాను. ఎందుకు జీవకాలం అన్నాడు? ఎందుకు జీవకాలం అన్నాడు? సారా ఋతుక్రమం స్టార్ట్ చేశాడు, సారా బాడీని చేంజ్ చేశాడు. జీవకాలము సారాలో జరగాలి, ఋతుక్రమం సారాలో జరగాలి. చేశాడా? అది వాగ్దానం. ఓ అబ్రహాం గారికి ఏం ఆశీర్వాదం ఇది. మాంసం పెట్టినందుకు ఇంత ఆశీర్వాదమా? నేను నమ్మనది. దూడను కోసినందుకు ఆశీర్వాదం కాదు, వెన్నను పెట్టినందుకు ఆశీర్వాదం కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, దేవుడికి వాక్యాన్ని పెట్టాడు. ఆరోదిగా కృప కలుగునుగా. అయ్యా ఇది అద్భుతమైంది. వచ్చిన పని వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు. అసలు మెయిన్ కాదు, అసలు ఆమె విచారణ చేయటం అయిపోయింది. అది కూడా సింపుల్గా చెప్పాం. దేవుడి చేత మరలా మాట్లాడుకుందాం. ప్రైజ్ లా. ఇప్పుడు అబ్రహామును దాటి పోబోతున్నాడు. అవునా? చదువుదాం. ఉన్న టైం నాకు కొంచెం సాంసోరా వేడి, ఒక 10 నిమిషాల టైం. ఓకేనా? గ్లోరీ హల్లెలూయా. 17వ వాక్యం, 16వ వాక్యం. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. లేచారా? మంచం మీద లేచారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి లేచారు? మంచం మీద లేచి వాళ్ళ నేత్రాలు కొంచెం అటు సొదొమ తట్టు చూశారు. ఓ వీళ్ళు ఎప్పుడైతే సొదొమ తట్టు చూస్తున్నారో, అబ్రహాం గారు కూడా నిల్చొని ఉన్నాడు కదా, ఈయన కూడా సొదొమ తట్టు తిరిగి చూస్తున్నాడు. మరి ప్రభువారు చూసినప్పుడు ఈయన కూడా చూడొద్దు? సొదొమ తట్టు అటు చూస్తున్నారు వాళ్ళు, ఈయన కూడా అటు చూస్తున్నాడు. అప్పుడు అంటాడు ఒక మాట, కృప కలుగును గాక. సొదొమ తట్టు చూసిరి, వాళ్ళతో పాటు ఈయన కూడా చూశాడు. నేను నమ్ముతున్నా చూశాడని. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళినాం. వాళ్ళు అలా వెళ్తున్నారు, దారిలో వెళ్ళొస్తా అబ్రహాం మంచి మాంసం పెట్టాం, ప్రజలు మంచి వెన్న, మంచి రొట్టె, అది ముసలమ్మైన కానీ బాగా పిసికింది, బాగా చేసింది. కృప కలుగును గాక. కృప కలుగును గాక. నువ్వు ఏది గోధుమ రొట్టె పిసకటంలో కొంచెము ఏమిటిది కొంచెం తేలిక పిసకొచ్చు, జొన్న రొట్టెని పిసకటం అంత తేలిక కాదు. నిజమేనా నేను చెప్పింది? నా చేసే తల్లికి మీకు తెలుసు. జొన్న రొట్టెను గోధుమ రొట్టెతో పోల్చుకుంటే గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టె హార్డ్గా ఉండేది. నిజం కదా? నిజమేనా చెప్పింది? జొన్న రొట్టె పిసకడం అంత ఈజీ కాదు. అవునా? మేము ఎప్పుడు పిసికాం పాస్ గారు అని చూస్తున్నారు వీళ్ళంతా. నాకెళ్ళి కృప కలుగును గాక. జొన్న రొట్టె పిసికినంత ఈజీ, ఆమె పిసికింది హార్డ్ వర్కే. ప్రైజ్ లా. హల్లెలూయా. ఈ ప్రవలేసిన ఇస్సాకు భార్య రెప్పు కాకుంది. మా నాయనమ్మ 3 మార్గలు పిండి జొన్న రొట్టెలు పిసికితే ఈ 10 గంటలకి నేను నీళ్ళు మొయ్యలేనా? మోసి చూపిస్తా. అది సాగడం కాదు, బావిలోకి దిగి తీసుకొస్తా. ఆ రెవల్యూషన్ పట్టుకో. మా అమ్మ పడుకుంది కాబట్టి నేను 2 మంచాల మీద పడుకుంటా. ఈ రెవల్యూషన్ తెచ్చుకోగాక. ప్రైజ్ లా. హల్లెలూయా.
మా అమ్మ పడుకోమంది కాబట్టి వారం రోజులు నెల రోజులు నాకు బాగలేదు, నాకు బాగలేదు పడుకోగా. అప్పుడు నీకు రెవల్యూషన్ లేనట్టు. అప్పుడు దెయ్యం వచ్చినది, పడుకోమ్మా, కొంచెం పడుకోమ్మా. అది కాదు రెవల్యూషన్. పని అంతా చేసుకొని ప్రార్థనకి రా, పని అంతా చేసి బైబిల్ చదవడానికి రా, పని అంతా చేసి హల్లెలూయా జీవము ఇంట్లోకి రావడానికి ప్రయాసపడు. అది స్త్రీకి ఇవ్వబడిన గొప్ప బాధ్యత. నీ పనులను చేసుకొని రంగం మీదకి రావాలి, నీ పనులను చేసి ప్రార్థనకు రావాలి, నీ పనులను ముందుగా చేసి స్వార్థకు రెడీ కావాలి. చదువుదాం ఇప్పుడు చదువుదాం. కృప కలుగునుగాక. ఓకే. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా, ఇది అద్భుతమైన ఘట్టం, సాగనంపడానికి వెళ్ళాడట. ప్రజలా సరే వెళ్ళండి అమ్మా. మూడో రోజుకి ఏదో చుట్టం అవుతారంట. ఏం చుట్టం అవుతారు? మూడో రోజుకి మురుగుని చుట్టం అవుతారంట. ప్రైజ్లా. అందుకని ఇది సాగనంపడాలు కూడా ఉండవు. ఇక వాడు వస్తా 2 రోజులు 3 రోజులు ఉంటారు. వచ్చాడనుకో, ఒకరోజు మాలా చుట్టం బాగా పెడతారు, రెండో రోజు అని కూడా పెడతారు, మూడో రోజు కూడా పోలేదనుకో, వీడు వెళ్ళి వస్తానంటే సరే వెళ్ళిరా అంటంతే. ఇక సాగనంపేది కూడా ప్రైజ్. ఇక సాగనంపితే ఏముంది? వాళ్ళు బస్సు దగ్గరికి వెళ్తే బాబా బొదుగు ఛార్జీలకు 1000 రూపాయలు ఈవెంట్ అయిపోయింది వారు. బస్సు దగ్గరికి వెళ్ళేది కూడా లేదు. వెళ్ళిరాపో. అబ్రహాం గారు ఆ మాటల్లా సాగనంపాడట. సాగనంపడంలో ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు. అందుకే ఆ మాట చదివా నేను. సాగనంపటంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగ సాగనంపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసులను సాగనంపుతాడు, వాళ్ళకి ఏ ఆశీర్వాదాలు ఉండవు. అవిశ్వాసులను సాగనంపుతాడు. పోయిరమ్మా, సర్దుకో, వాక్య విలువ నీకు బాగా తెలుసుకొని సర్దుకో. ఇక ఈరోజు ఆఖరి రోజు నీకు చర్చికి రావటం సర్దుకో. అయ్యా ఈరోజు ఆఖరి రోజు సర్దుకో. ఇంకెందుకు నీ నిమిత్తం నేల ఎందుకు పోడవాలి? సర్దుకో. ఆశీర్వాదాలు వేరు, అవి కూడా ఉన్నాయి. ప్రైజ్లా. కానీ అబ్రహాము సాగనంపడానికి వెళ్ళాడు అక్కడికి. ఆమేన్. సాగనంపడం అంటే బస్సు ఎక్కియాలి, అంతేనా? అది బస్సు ఎక్కియటమో ఆటో ఎక్కడం చేయాలి, లేకపోతే కారు ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత డోర్ వేయాలి. ఇది సాగనంపటం. మరి ఆయన అబ్రహాం గారికి కారులు లేవు. మరి ఏమన్నాయి? నడిసే వెళ్ళాలి. ఆమేన్. కృప కలుగునుగాక. మీరు ఒక మాట చదువుతారు, కన్నులెత్తి చూసినప్పుడంట వాళ్ళు ముగ్గురు కనబడ్డారంట. వాళ్ళు ఎంత దూరం నడుపుతారని తెలియదు, నడిచారని చెప్పాడు. కానీ అబ్రహాం గారి కన్నులెత్తి చూస్తే ముగ్గురు కనపడుతున్నారు అక్కడే. ప్రైజ్లా. ఏ శరీరాలు కలిగి ఉన్నారు వాళ్ళు? అది కథ. వాళ్ళకి నడక కూడా అవసరమో, కానీ నడిచారు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు సాగనంపుతా ఉన్నాడు. ఒక మాట అంటాడు, చదువుదాం. అద్భుతం. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచదన. నేనేం రాశానంటే అబ్రహాముకు తన మర్మమును తెలియజేయుటకు వాగ్దానం. ఇది అద్భుతమైన పాయింట్. అబ్రహాముకు నేను చేయబో కార్యమును దాచదన. ప్రైజులా. ఈ దినమున అబ్రహాము సంతానానికి తన మర్మమంతా చెప్పడానికి వాగ్దానం చేశాడు. దాని అర్థమైంది ఏంటంటే, నేను ఏం దాసను నీకు, నేనేమి దాసను. సాగనంపేటప్పుడు ఏం ఆశీర్వాదం దొరికింది? సాగనంపేటప్పుడు ఏ ఆశీర్వాదం దొరికింది? ఆయన ఏమన్నాడంటే, అబ్రహామా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ మర్మము దాచిపెట్టుకోను, నీకు మొత్తం చెబుతా. ఇది ఆశీర్వాదం. ఏడవదో పలుకు దినములలో అతడు బోరవోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలను పలికిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా
ప్రైజ్ లా. సువార్త అనే కాడ ఏముంటుంది తెలుసా? వాయిస్ అని ఉంటుంది. ఏముంటుంది? వాయిస్. ఆ 7వ దూత పలుకు స్వరము దినములలో, ఆ స్వరములో ఏం పెట్టాడంటే సమస్త మర్మములు పెట్టాడు. ఆ స్వరము గురించి బ్లెస్సింగ్ ఏంటంటే, ఏ మర్మము నీకు దాసనం, ఏ మర్మము నీకు మొత్తం తెలియజేస్తా. సాగనంపేటప్పుడు వచ్చిన బ్లెస్సింగ్ ఇది. ఇది పట్టుకోండి, మీకు ఇది మీరు పట్టుకోవాలి. ఈ కాలంలో నా అబ్రహాము సంతానానికి ఏ మర్మము దాసపడదు. 66 గ్రంథాల ప్రతి మర్మము, ప్రకటన గ్రంథంలో ప్రతి మర్మము, దేవుని గురించిన మర్మము, సైతాను గురించిన మర్మము, దేవుని ముద్ర గురించిన మర్మము, 666 ముద్ర గురించిన మర్మము, ఏ టు జెడ్ ప్రతిదీ మరుగు చేయబడిన ప్రతిదీ రివీల్ చేయబడుతుంది. ప్రైజ్లా. ఒక ఆమె అయితే పాప మూడు కొంచెం పిండి తీసుకుంది, పిసికి 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 దాచిపెట్టింది. ఏం చేసింది? పిసికి 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 దాచిపెట్టింది. ఎప్పుడు దాకా దాచిపెట్టింది? పులిసిపోయిన దాకా దాచిపెట్టింది. ఈ మర్మం కూడా చెబుతా నీకు. అది దాచిపెట్టింది, దీన్ని నేను రివీల్ చేస్తా నీకు. అది సాగనంపుడప్పుడు వచ్చిన ఆశీర్వాదం. అయ్యా, అర్థమైందా? దీన్ని ఇక్కడ వదులుతున్నా నేను. ఇంకోటి ఉందా చెప్పాలంటే వదులుతున్నా. దేవుని స్తోత్రం. దీన్ని వచ్చే వారు మాట్లాడతాను నేను. దేవుడి చేత మీద నాకు జ్ఞాపకం చేయండి. వచ్చే ఆదివారం నేను మాట్లాడతాను. ఈ మర్మం చాలా గొప్పది. అసలు ఇదే ఇప్పుడు మనకు అవసరమైన మర్మం. ప్రైజ్ లా. హల్లెలూయా. ఇవి అన్నీ సొదొమ నాశనం చేయడానికి వచ్చినప్పుడు సొదొమను చూడటానికి వచ్చాడు. వచ్చిందేమో సొదొమను చూడటానికి, కలుసుకుందేమో అబ్రహాం గారిని. ఏమా? రెండవ రాకడలో ఈ భూమిని నాశనం చేసే ముందుగా అబ్రహాం సంతానాన్ని కలుసుకుంటాను అని చెప్పడానికే చెప్పాడు. సొదొమ నాశనం చేసే ముందుగా అబ్రహాంతో శరీరం ధరించి వచ్చి మాట్లాడాడు. రెండవ రాకడికి ముందుగా ఆయన శరీరం ధరించి అబ్రహాం సంతానంతో మాట్లాడతాడు. అబ్రహాముకు మర్మం అంత అయిపోయిన దేవుడు ఈ కాలంలో అబ్రహాం సంతానానికి, బ్రహ్మహాం సంతానానికి, 7వ దూత సంతానానికి మర్మమంతా చెబుతాడు. మర్మమంతా చెబుతాడు. మర్మమంతా చెబుతాడు. నువ్వు తీసుకునే అర్హత కలిగి ఉంటే మర్మమంతా, నువ్వు ద్వారం దగ్గర ఉంటే మర్మమంతా, నువ్వు సరి అయిన బాప్తిసం తీసుకున్నట్టే మర్మమంతా, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మర్మమంతా, నీకు పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే మర్మమంతా. లేదు, విజిట్ చేస్తే చాలు అంటే నీకు కేవలం భూలోక దీవెనలు. విజిట్ చేస్తే చాలు, నేను విజిట్ చేస్తే చాలు. అందరూ చెబుతారు, అందరూ చెబుతారమ్మా ఆ పాస్టర్ గారి పూలు పెట్టుకుని మా అక్కడ మా ఇంటి పక్కన చర్చి లేదా? లేదా? ఆ పాస్టర్ పూలు పెట్టుకున్నది, ఆ పాస్టర్ బంగారం అంత పెట్టుకున్నది. వాళ్ళు పాస్టర్లు కదా, వాళ్ళు పాస్టర్లు కదా. ఆమె చాలా పొట్టు వస్త్రాలు వేసుకున్నది, పాస్టర్ కదా. పాస్టర్మే పూలు పెట్టుకొని బంగారం పెట్టుకొని అంత రెడీ అయ్యి మేకప్ వేసుకొని వస్తుంటే ఈయనేంది ఈ పాస్టర్ ఇంటర్ చదువుతాడు. ఆమేన్, ఆమేన్. ఏ మాట అయితే నేను అన్నాను, ఇదంతా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంది. ఇది అంత సొదొమ పట్టణం ఉంది, చెప్పడం సమయం లేదు నాకు. ఈ మేకప్లన్నీ, ఈ రంగులు పూసుకోవటం, ఈ పొట్టు వస్త్రాలు, ఈ బంగారు అలంకరణ, ఇది అంత సొదొమ పట్టణంలో ఉన్నది. మెసేజ్ చదవని ప్రవక్త చెప్పాడు. సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు భార్య మేరయ్యారన్నాడు. ధనం పెరిగిందన్నాడు. ధనము ఏం ఉత్పత్తి చేస్తామని నాకు ఆయన? ధనము పాపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ లోతుమ్మ ఏమా రెండవ రాకడకు సూచనంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎల్ల వ్యక్తులు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వెళ్తే వాక్యం చదువు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తుంది లోతు భార్య? భయంకరమైన అలంకరణతో ఉంది, భయంకరమైన మోడల్ ఫ్యాషన్తో ఉంది, భయంకరమైన రంగులు పూసుకొని ఉంది.
ఏం చేసింది రంగులు, ఏం చేసింది బంగారం, ఏం చేసింది వస్త్రధారణ, ఏం చేసింది లిప్టిక్, ఏం చేసింది ఆమె ఎత్తుమల చెప్పులు? ఉప్పు స్తంభాన్ని చేసింది. ఏం చేసింది? నేను ఎప్పుడు సంఖ్యను కోరలా, నా దేవుడు కోరలేదు, నేను కోరను. ఈరోజు కూడా చెట్టు కింద కూర్చున్నారు మీరు కూడా. ప్రైజ్లా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చే పిల్లలు ఎంత జీవంతో వచ్చారు ఇక్కడికి, మీరు ఎంత ఈడుపుతో ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ వర్షం పడినా వచ్చారు మీరు, ఎండబడి ఒక్క దిశగా వచ్చారు మీరు, అసలు ఎలా ఉన్నా వచ్చారు మీరు, వస్తానే ఉన్నవారు మీరు. ఎవరు తెచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ప్రైజ్లా, హల్లెలూయా. నేను అనుకున్నాను అబ్రహాం దగ్గరికి వెళ్దాం ఉన్నప్పుడు మిఖాయేలు ఉంటాడు, నన్ను తీసుకెళ్ళి ప్రభు, నన్ను తీసుకెళ్ళి ప్రభు. మాస్పత్రి అంటాడు, నన్ను కూడా తీసుకెళ్ళి ప్రభు. భూలోకానికి వస్తాం ప్రభు, ఒక్కసారి సర్వలు మేము కూడా ధరిస్తాం ప్రభు. ఆ విశ్వాసం అబ్రహాం గారి ఇంటికి వెళ్దాం ప్రభు. నువ్వు అనుకున్నది పెద్ద డూప్లెక్స్ ఇల్లు కాదు అది, అది అపార్ట్మెంట్ కూడా కాదు అది, నొలక మంచం ఉండేది అక్కడ. అయినా వస్తుంది, వచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సామాన్యతలో ఉన్నాడు, దేవుడు సామాన్యతలో ఉన్నాడు. అబ్రహాం గారు ఇంటికి వచ్చేటప్పుడు సారమ్మకి ఒక బంగారం ఏమి లేదు. ఆమె లిప్టిక్లో వేసుకోవాలామె. ప్రైజ్లా. ఆమె ఎత్తుమల చెప్పులు కూడా వేసుకోవాలామె. ఆమె ఒళ్ళంతా కప్పుకున్న వస్త్రంతో అక్కడ కూర్చుంది. హల్లెలూయా. వాక్యం కనబడింది సారమ్మ దగ్గర. నవ్వినా ఎందుకు ఆయన వాగ్దానం చేసంటే ఆమె కూడా వాక్యంతోనే ఉంది. ఈ రోజున చెప్పండి, చెప్పండి, యెజబెలు దాని పిల్లలందరూ ఏం చేశారు? దేవుడు ఏం చేశారు చెప్పండి అబ్బా. కళ్ళు తెరవండి కొంచెం. నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటని మా ప్రవక్త అన్నాడు. నేను బిస్కెట్లు తిని ఏటి నీళ్ళు దాగి చెబుతా కానీ ఈ వర్తమానం రాజు పండు అన్నాడు. అన్నాడు ఆ ప్రవక్త. ఎందుకన్నాడు? వాక్యాన్ని చూసి అన్నాడు ఆయన. ఈరోజు నేనైతే బ్రతమాడుతాను మిమ్మల్ని. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని చూడండి, మీరు వాక్యానికి సపోర్ట్ చేయండి. ఎమర్జెన్సీగా వేరవ్వండి. అది వాక్యం అయితే వేరవు. అసలు అందులో నువ్వు రాజీ పడితే నువ్వు లోతమం అయిపోతావు, క్షణాలలో ఉప్పు స్తంభం అవుతావు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా క్షణాల్లో నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు. అందుకే లోతుని జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిక చేయబడిన రెండో రావడానికి సూచన. లాస్ట్ అండ్ ఫైనల్, నేను తర్వాత మాట్లాడే దీని గురించి. ఏడుందంటే అబ్రహాం గారు వెళ్ళేటప్పుడు ఆ సొదొమ వైపు చూపించాడు, చూశారు కదా, ఈయన కూడా చూశాడు. అబ్రహా నీకు ఎట్ట దాచేది మర్మం, నేను దాసలేక మర్మం, అసలు వచ్చిన పని ఇది అన్నాడు. ఏమన్నాడు? వచ్చిన పని ఇది అబ్రహాం. ఏంటి? సొదొమ పట్టణాన్ని చూడటానికి వచ్చాము, పాపం చేశారు వాళ్ళు, నా దృష్టికి వచ్చింది అదంతా. అది ఎంతవరకు ఏం చేశారు చూసి దానికి తీర్పు చేయడానికి వచ్చాం. ఒకవేళ పాపం ముదిరితే వాళ్ళకి జడ్జిమెంట్ అయిపోతుంది. చూడటానికి వచ్చాం, జడ్జిమెంట్కి వచ్చాం, విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారణ చేయడానికి వచ్చాం. ఆ మాట అనగానే, ఆ మాట అనగానే ప్రైజ్లా కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట అనగానే ఆయన అన్నాడు కృప కలుగును గాక. ఈ మాట అనగానే కృప కలుగును గాక. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను సాగనంపడానికి వెళ్ళాడుగా, వెళ్ళాడా? సాగనంపడానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. వచ్చే వారం చెబుతుందని. అది 18వ వచనంలో ఉందా ఆ వాగ్దానం? ఏ వచనం? 18, 19 అబ్రహాం గారికి చేసిన అద్భుతమైన వాగ్దానం. అది వచ్చే వారం మాట్లాడదాం. నేను ఇప్పుడు దానికి కదిలేను. దేవుని స్తోత్రం. అయితే 23వ స్తోత్రం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము. అబ్రహాం గారు కోరాడు, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తావా ప్రభువా అన్నాడు. చేయనయ్యా అన్నాడు. అప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు వెంటనే ప్రార్థన స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? వెంటనే ప్రార్థన స్టార్ట్ అయింది. దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చంపుతావా? ఆయన అన్నాడు, నేను చంపును అన్నాడు. ప్రార్థన స్టార్ట్ అయింది.
అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థన అంతా రాశాడు దేవుడు. ఇంటికి వెళ్తారు చదవంతా, మిగతాదంతా ఇది ప్రార్థన. దేవుడిని ఇంచు కూడా కదలకుండా చేసింది ఆ ప్రార్థన. అది ప్రార్థన. వస్తే రా, లేకపోతే లేదా మా ఇంటికి, అది కాదు ప్రార్థన. ఇస్తే లేకపోతే లేదు, అది కాదు ప్రార్థన. నిలబెట్టింది ప్రార్థన. ప్రైజ్ లా. ఏమని అడిగిందో తెలిసిన, దుష్టులతో నీతిమంతులు కూడా వేరు చేస్తావు ప్రభు అంటే చంపుతావు ప్రభు, వాళ్ళిద్దరిని కలిపి చంపుతావు ప్రభు అంటే చంపను అంటే ఏం చేసింది? దాని అర్థం ఏంటి? నీతిమంతులను దుష్టులను వేరు చేశాడు. యేసుక్రీస్తు అంటే ఆ సొదొమ నాశనం అయ్యే ముందుగా ఆఖరిగా జరిగింది ఏంటంటే నీతిమంతుల్ని దుష్టులను వేరు చేశాడు. రెండవ రాకడికి ముందుగా ఏం చేయాలి? నీతిమంతుల్ని దుష్టుల్ని వేరు చేయాలి. మన భాషలో అవిశ్వాసుల్ని విశ్వాసుల్ని. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ వర్తమానం ఏంటో తెలిసిన, వారి ఇద్దరిని ఏరు చేసే వర్తమానం. అతుక్కొని ఉండాలన్నా ఉండవు నువ్వు, ఇక నీ వల్ల కాదు. ఎట్టొకటి చేసుకెళ్ళి పాష గారు, వేరవటమే అది కాదండి. అబ్రహాం గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం తెలుసు మేము. ఇప్పుడు నన్ను ఉప్పు స్తంభం చేస్తావా ప్రభు? నువ్వు ఉప్పు స్తంభం అయ్యేటప్పుడు క్యాకేసి ఉండొచ్చు. ఎవరు? లోతమ్మ పెద్దగా అరిచి, లోతా నేనేదో అవుతున్నానని అరిచి ఉండదా? పెద్దగా అరిచి ఉంటుంది. అప్పుడు లోతు గారు ఇట్టా చూస్తున్నాడు, వెనక్కి తిరిగి తీయింది కూడా అయితే వారం ఇట్టా చూస్తున్నాడు. నువ్వు చెప్పేది నాకేం వినపట్లేదు లోతమ్మ. వినపడలేదని చెప్పాలంతే. వినపట్టలేదు లోతమ్మ. ఏమాత్రం కనికరం లేదా లోత నా మీద? ఎన్ని వంటలు చేసి పెట్టా లోత నీకు కొద్ది కూడా కనికరం లేదు. నాకేదో అవుతుంది, అరికాల నుంచి ఏదో మారుతా వస్తుంది పైకి. లోతు లేదు, ఏం లేదు. ఇక చెయ్యొదులు పెట్టాడంతే. వెనక్కి తిరుగుతూ ఈయన కూడా అవుతాడు, ముందుకెళ్ళిపోయాడు. అది ఈ టైం. నేను చిన్నప్పుడు అంచి నేను సాకానమ్మా. నిన్ను కన్నానరా, నేను గోరు ముద్దలు పెట్టానరా నేను నీకు. నా మాట వినవయ్యా. ఆయన అన్నట్టు నేను విన్నా. ఇంటే ఉప్పు స్తంభం అయ్యేటట్టు ఉంది ఆ వారం. వింటే ఉప్పు స్తంభం అయితే వారం ఇక్కడ. నేను వినను. ప్రైజ్ లా. హల్లెలూయా. అబ్రహాం గారిని శారమ్మను దేవుడు దర్శించే టయానికి వాళ్ళు దయాదులు ఎవరు వాళ్ళ దగ్గర లేరట. చదువు బైబిల్ వాళ్ళిద్దరే ఉన్నాడా. రెండవ రాకడికి ముందుగా వేరు చేసే టైం అది ఇప్పుడు జరుగుతున్నది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇవన్నీ రెండవ రాకడికి సూచనలేనా? తల ఉంచుతా ప్రార్థన చేద్దాం. తల ఉంచుతా. ఈ సూచనలు గుర్తుంచుకోండి, చదవండి. మీరు చదవండి సంగమా. ఇంటికి వెళ్ళి వర్తమానాలు, నేను వర్తమానం కోర్సు కూడా చదవాల్సినవి. అబ్రహాం సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. తల ఉంచుదాం అందరం. ఒక మంచి నిర్ణయం స్థలం వెళ్దాం. నీకు వాగ్దానం చేయబడింది. సంగమా, 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం దేవుడు దర్శించాడు. ఎండవేళ మమ్రే దగ్గర శరీరం ధరించి వచ్చాడు. అబ్రహాం వాక్యం చూసి గుర్తించాడు, నా ఇంటికి వాక్యం వస్తుందని. తల ఉంచుదాం. ఇంటికి వచ్చుచున్న వాక్యాన్ని గుర్తించాడు అబ్రహాము. ఈరోజు నీకు ఆ డ్యూటీ ఉంది. నీ ఇంటికి వచ్చే వాక్యాన్ని గుర్తించాలి. ఏ స్వరం పడితే ఆ స్వరం వినే టైం కాదు ఇదే. గుర్తించే వాక్య ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు నీకు ఉండాలి. అబ్రహాము వాక్యమునకు ఆహారం పెట్టాడు. ప్రైజ్లా. ఏం పెట్టాడు? వాక్యాన్నే పెట్టాడు ఆయన. ప్రైజ్లా. వాక్యాన్ని తినిది కానీ మరొకరు తినదు. వాక్యాన్నే పెట్టాడు. ప్రైజ్లా. ఆయన శారాన్ని గురించి విచారించాడు. విచారించి విచారించి ఆమెకు వాగ్దానం చేసి జీవకాలాన్ని ఇచ్చి బాడీ చేంజ్ చేసి వెళ్ళాడు.
అద్భుతమైన కృప. ఇది అబ్రహాం విశ్వాస జీవితానికి, అబ్రహాం ప్రార్థనకి, అబ్రహాం యొక్క యథార్థమైన ప్రవర్తనకి, అబ్రహాం వారు ఎదురు చూచిన ఎదురు చూపులకి గొప్ప విజయం. అది చారాన్ని విచారించాడు, జీవకాలం గురించి వాగ్దానం చేశాడు, బాడీ చేంజ్ చేశాడు. అబ్రహామా, నా స్నేహితుడా, నీకు నేనేం దాసను, నా వల్ల కావటం లేదు. 66 గ్రంథాల్లో ఉన్న మర్మం అంతా నీకు చెబుతా. ఇప్పుడైతే నీకు కొంత చెబుతున్నా, నీ సంతానానికి అంతా చెబుతా. ఆ వాగ్దానంతో ఇక్కడ కూర్చున్నాం మనం, ఆ వాగ్దానంతో ఇక్కడికి మనం వచ్చాం. ఈ కాలపు 7వ దూత ద్వారా సమస్త మర్మం ముగించబడింది. అది అబ్రహాము సంతానానికి, ఏ సంఘ శాఖకి కాదు, అది అబ్రహాం సంతానానికి మాత్రమే. ఓ, ఇది నీతిమంతుల దృష్టి వేరు చేసే సమయం. అయితే నీతిమంతుల కొరకు ప్రాధేయపడ్డాడు అబ్రహాం. ఈ డ్యూటీ నీదే ఇప్పుడు. అబ్రహాం ప్రాధేయపడ్డాడు, ఆయన సంఖ్యను చెప్పుకుంటూ వస్తున్నాడు. మీకు తెలుసు అదంతా. ప్రాధేయపడ్డాడు అబ్రహాం. అయ్యా అయ్యా, నీతిమంతులను సంపొద్దయ్యా, నీతిమంతులను సంపొద్దయ్యా, దుష్టులతో పాటు సంపొద్దయ్యా, ఆ నీతిమంతులకు కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. అబ్రహాం ప్రార్థనది. ఈరోజు వధువు ప్రార్థనదే, వధువు ప్రార్థనదే. నీ ప్రార్థన గదిలో నశించిపోయి ఆ నీతిమంతుల కొరకు ఒక విజ్ఞాపన, నశించిపోయే ఆత్మల కొరకు ఒక విజ్ఞాపన. సహోదరుడా, అది నీ డ్యూటీ ఇప్పుడు. ఆయన వేరు చేస్తున్నారు అందరినీ. అది ఈ టైమే. ఇవన్నీ మత్తులో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఇంకా ఎవరైనా రక్షింపబడిన వారు ఉంటే, సహోదరుడా, అయ్యా, నామకార్థ క్రైస్తవ జీవితం. లోతు ఇంటికి దేవుడు వెళ్ళలేదు, మీకు తెలిసిన. వచ్చింది లోతు దగ్గరికి, లోతు ఇంటికి దేవుడు వెళ్ళలేదు. అబ్రహామును దర్శించాడు, అబ్రహాము శరీరం మార్చాడు, అబ్రహామును దీవించాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాం భోజనం తిన్నాడు, అబ్రహాముకి అన్ని ఇచ్చాడు. లోతు ఇంటికే వెళ్ళాల దేవుడు. సహోదరుడు, ఎందుకని? లోతు వాక్యంలో లేడు. ఈయన ద్వారం దగ్గర ఉంటే ఆయన గౌని దగ్గర కూర్చున్నాడు. ఈయన ప్రభువా అని పిలిస్తే ఆయన ప్రభులారా అని పిలిచాడు. శారమ్మ వాక్యముల గేటు దగ్గర ఏం కూడా కూర్చుంటే ఆమె గౌని దగ్గర కూర్చుంది. అందుకని ఆ ఉప్పు స్తంభమైంది. ఏమో బాడీ చేంజ్ అయ్యి యవనస్తురాలైంది, ఋతుక్రమం ప్రారంభమైంది, జీవకాలానికి అర్హురాలిగా తయారైంది. సంగమా ఎక్కడున్నా? అందుకని అన్నాడు, నీ ఒంటి మీద ఏవన్నీ చాలా జాగ్రత్త. నేను నీ మీద కక్షతో చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో కక్షతో చెప్పటం లేదు, అది వాక్యం అని చెబుతున్నా. అది వాక్యమైతే, అది వాక్యమే అయితే, అది వాక్యమే అయితే, సహోదరుడా, నీ భార్యతో చెప్పు, నీ భార్యతో చెప్పు. సహోదరి, అడుగు, ఇది వాక్యమయ్యా. మన పితరురాలైన శారమ్మ ఇది చేయలేదయ్యా, ఆమె దీవించబడిందయ్యా. మనం దీవెనలు పోగొట్టుకుంటాము ఆ లోతు భార్యలాగా. అయ్యా, నాకు భయం వేస్తుంది. నేను వాక్యాన్ని జరిగిస్తానయ్యా, నేను వాక్యాన్నే జరిగిస్తాను. చెప్పు, లోబడు, వాక్యానికి లోబడండి. ఎందుకు నశించిపోతారు? ఎందుకు లోతుములాగా నశించిపోతారు? ఎందుకు వాక్యం తెలుసుకొని నశించిపోతారు? హెచ్చరిక స్వరం వినుకొని నశించిపోతారు. అది వాక్యం కాకపోతే అసలు చేయొద్దు. వాక్యం కాకపోతే చేయొద్దు. నేను మీకు 100% హామీ ఇస్తున్నాను, వాక్యం కాకపోతే చేయొద్దు. అది వాక్యమైతే లోబడు, బ్రతకటానికి లోబడు, జీవించడానికి లోబడు. దేవుడు నేను దీవించను కాక. అది ఏ క్రమమైన, అది ఏ క్రమమైన, అది ఏ క్రమమైన. అయ్యా, అది ఒకవేళ నువ్వు వ్యభిచారిగా ఉన్నావనుకో, వాక్యం వ్యభిచారం చేయొద్దంటే చేయగా. ఇప్పుడే మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు తాగుకుపోతుకున్నావేమో, గొట్టకాలు తింటా ఉన్నావేమో, చెడిపోయిన తింటున్నావేమో, నువ్వు ఇష్టానుసారంగా శరీరాన్ని లోకానికి వదిలేవేమో, అది వాక్యం చెబితే చెయ్యొద్దంటే ఇప్పుడే మానుకో. కృప దొరికింది. కథనమవుకు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళ వైపు చూడకో. వాక్యం చెబుతుందా? అది రుజువు చేయబడిందా? అటెతలోబడు. మనుషుల వైపు చూసి చనిపోక. సహోదరి, సహోదరుడా, కృప పొందుకోండి. ఇంకా రక్షింపబడిన వారు ఎవరుంటే రక్షింపబడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారుంటే పొందండి. ఆయన కృపకు పాత్రలు కండి, దీవించబడండి. ఆ ఎత్తబాటు సమయం ఆసన్నమైంది. రెప్పపాట్లో మార్పు చెంది అబ్రహాము శారాలు
శరీరాలు మార్చిన దేవుడు నీ నా శరీరం మార్చడానికి అన్ని రంగం సిద్ధం చేశాడు. ఏదో ఒక దినం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ బాడీ చేంజ్ కార్యక్రమం జరుగుతుందని, ఓట్లు లెక్కింపు ఎలా జరిగినాయో ఆ రీతిగానే ఇది కూడా జరిగింది. ఓట్లు జరిగినాయి, ఓట్లు లెక్కింపు జరిగినాయి, ప్రమాణం జరిగింది, పరిపాలన జరిగింది. అట్లాగనే జరిగింది. ఏ లేఖనం తప్పిపోదు. సహోదరుడా సహోదరి, ఇంకా రక్షింపబడిన వారు ఉంటే ఇప్పుడే మార్పు చెంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన ఆత్మశక్తి నింపబడి ఆ గొప్ప దేవాతి దేవుడికి విధేయత కలిగిన జీవితం వాక్య క్రమములో జీవించి ఆయన యొక్క మెప్పు పొంది ఆయన ఇచ్చే వాగ్దానాలను పొందుకొని ఆయనతో యుగయుగాలు జీవించేదానికి వెళ్ళే సమయం, అలాంటి కృప మనందరికీ దేవుడిచ్చునుగాక, నడిపించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, నీకు వందనాలు. పలుకబడిన ప్రతి మాట తండ్రి అవి నూరంతులుగా మాలో ఫలింపచేయి. ప్రభువా, సొదొమ నాశనానికి ముందుగా అబ్రహాము సంతానాన్ని దర్శించావు, అబ్రహామును దర్శించావు. ఈరోజు రెండవ రాకడికి ముందుగా ఆ అబ్రహాము సంతానాన్ని దర్శిస్తానని చెప్పావు. ఆ వాగ్దాన వాక్యం దగ్గర మేము ఉన్నాం. అవి జరుగుతూ ఉండగా చూసి విని సిద్ధపడే టైంలో మేము ఉన్నాం. అర్థమైందయ్యా మాకు. ఈ మధ్యాహ్న వేళలో ఇంకెవరైనా సిద్ధపడని పిల్లలు ఉంటే వారు సిద్ధపడే కృప వారికి దయచి ఈ మాటలు వ్యర్థమైపోకుండా వారి హృదయాలు ఫలిపించి, ఒకవేళ పరిశుద్ధాత్మ అయ్యా మీరు ఒప్పిస్తుంటే వారి ఎక్కడే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినయ్యా వారు ఒప్పించబడి తన తప్పిదములు సరిచేసుకొని పాపములు ఒప్పుకొని తండ్రి రక్తములో కడుగుకొని స్వతంత్రులై నీ వాక్యం చేత అలంకరించబడి వాక్యపు వధువుగా సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసే కృప ప్రతి కుటుంబానికి దయచి అట్టి దేవులతో నింపమని, కొన్ని బిడ్డలందరినీ దీవించమని, ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, రాలేకపోయిన మా సంఘ బిడ్డలందరూ కూడా దీవించమని తండ్రి, ప్రతి మాట మాలో నూరంతలుగా ఫలింపచేయమని, ఈ గొప్ప విషయాలు ఈ రెండవ రాకడి సూచనలు మేము లోతుగా అర్థం చేసుకోవడానికి ధ్యానించడానికి మాకు కృప చూపమని, ప్రతి బిడ్డను వాక్యపు వాతావరణంలోకి లాగి ఆ ఆత్మ యొక్క స్వరమును, ఆ ఆత్మ యొక్క నడిపింపును, ఆ ఆత్మ కార్యములను చూడగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తుని మీ నామమున అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తనలో ఉంచిన మనకు, ఈ లైవ్లో ఉన్న పిల్లలకు, సకల పరిస్థితులకు, రోగులుగా ఉన్న పిల్లలకు, బలహీనంగా పిల్లలకు, ఇంకా రక్షింపబడవలసిన పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడేయుడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఒకరొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరొకరు వందనాలు చెప్పుకోండి పక్కన వాళ్ళకి. గాడ్ బ్లెస్ యు.